Smoking and alcohol consumption is injurious to health. వెంకటేశ్వర వస్తున్నావా? వస్తున్నాపా. ఇగో ఒకటేమో ఇట కడదాము, మిగతా ఆడాడ కట్టుకుంటాం ఊర్లే. అంతేపా. బ్యానర్ ఇట కడితే ఊరంతా కనబడలే. వెంకటేశ్వర ఇట పెడుతున్నా తీసుకో. అరే మళ్ళీ ఏం చేస్తుర్రా? ఫ్లెక్సీలు కడుతున్నాము. సర్పంచ్ దా ఎట్లా? ఏ సర్పంచ్ కాదు, ముత్తాయిది. అంతకన్నా మేం బీకిండ్రా అంత ఎత్తున కడుతుర్రు. ఏం ముత్తాయ తినొచ్చినావా? తినొచ్చి 2 టికెట్. 50 రూపాయలు టికెట్ లానే ఇక్కడ ఎందుకు కట్టాలి నీకు శిస్తు? కురిసే వాన అడగదు, తడిసే నేల అడగదు, పండే పంట అడగదు. నువ్వెవడమని అడుగుతున్నావు? శిస్తు ఒకటి. మళ్ళీ ఆడు రాలేదా ముత్తయ్య? రాలే. అందుకే పెద్దోళ్ళు చెప్పారు 4 బుల్లెట్లు సంపాదితే ఇదే నరసింహ, ఏంది నాయన ఇట్లా వచ్చినావు? ఇట్లా కట్టగాడికి పోతున్నా. మీ నాయనడా ఇంట్లో? లేడు ఆయన ఏడుంటాడు ఇంటికాడ. పొలం కన్నే కదా వండేది. ఇంకో అర్ధగంట పడుతుంది. ఏమేమన్నా చెప్పాలనా? ఏం లేదులే బిడ్డ, పింఛన్ ఇస్తున్నారంటే నిన్నటి నుంచి ఊళ్ళో అందరూ పోయి తెచ్చుకుంటాను. మీ నాయన ఉన్నాడేమో చెప్దామని అనుకున్నా. జయమ్మ చెప్తుందిలే, దా కూర్చో, కలిసిపోదు. లేదులే, ఆడ మడిగా కాడ కలుసుకుంటలే. భద్రంగా పో మరి. చెప్పు. చెప్తలే. వస్తా.
నాయన వచ్చినాక పింఛన్ పైసలు తెచ్చుకోమని చెప్పు, అట్లనే నేను వచ్చినాక సంతకు తీసుకోవద్దా, సరేనా? సరే అట్లనే ఇంట్లో నూనె ప్యాకెట్ లేదు, వచ్చేటప్పుడు పట్టుకరా. సరే సరే తీసుకొస్తలే. ఆ. అని పాలు తాపి చూడు. తాగిపిస్తా. ఆ, నువ్వైతే భద్రంగా పోయిరా. సరే సరే. బిడ్డ వచ్చినావా? మొహం కడుకోపో, పాలు తాగు తొందరగా. నాకు పాలొద్దు. వద్దా అంటే ఎట్లా? తొందర మొహం కడుకోపో ముందైతే. ఓ ముసలాడా నడువంపా, నేను పోయి షాప్ తెరుచుకోవాలి మళ్ళా. ఊపిని చాలు కానీ ఆగరా, పై బస్కెళ్ళి తీసుకొని వస్తా. నీ బస్కిలు కాకుండా నువ్వు కాకుండా నడవ అక్కడ పోపా. వీడికి లేట్ అయ్యి నాకు చాలా పని ఉంది. నీకేం పని ఉందిరా? పీకే పని. నువ్వు వస్తావరావు చెప్పు. చెప్పరా ఏం పను? నీ అవ ఇప్పుడు వస్తావరావు వచ్చి నీ ఇంటికాడ పోయి అన్నం వండుకోవాలి, షాప్ తెరుచుకోవాలి. ఇప్పటిదాకా పోదు పడినట్టు వండి కొద్దిగా పొద్దుగా లేవదారా? చాలుక పానా, నువ్వు చెప్పింది మస్తు అయింది. పోంపా, నడువుక ఏం పెట్టినావు? ఏ వస్తున్నాగరా? దశ నీ అవ్వ, నేను పోతున్నా పొరలాడి బండి పడే నీ అవ్వ. నీ ఆ సొంటోళ్ళు చేయాలరా? నువ్వు చేసుకోపా. బస్కెళ్ళి తీసి ఆడిపత్తి వరకు ఉరికి రావాలి. నీలాగా నాకు అందం పిచ్చి సినిమా పిచ్చి లేదు పాటు. తాడిపత్రికేం కర్మ, తిరుపతి కూడా ఉరుపుట పోయేస్తావు. సోరా పిల్లగానివి కదా. నిన్ను కూడా ఉరికిస్తా కొడక, నిన్ను విడిచిపెడతానా? నీ అవ్వ. తాత తాత నాన్న నాకు బట్టలు ఇప్పిస్తలేడు. ఇప్పుడు అలా అడిగేది? పో, నేను ఇప్పిస్తా. పో, దూరంగా ఉండు. నాకు బట్టలు కావాలి. ఇప్పిస్తా పో. అన్ని ఇప్పుడే గుర్తొస్తా నీకు. జయమ్మా, మామా టిఫిన్ పెట్టమ్మా. ఇంట్లో కూర్చోపో, పెట్టుకొస్తా. అట్టనే కొంచెం తక్కువ కూడా పెట్టుకురా. సరే. ఏం తాత, తిన్నావా? తిన్నా. బడికి పోతున్నావా? అవును. తాత నన్ను బండి మీద తీసుకుపోవా? తీసుకోపోతా కానీ ఈరోజు కూడా ఒక పాట పాడతా. సరే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. Up above the what so high, like a diamond in the sky. అప్పబోత్సా అంటే ఏందో ఒకసారి మీ టీచర్ అడగు. అప్పబోత్సేంద్రా అప్పబోత్సా అట్లా కాదు కానీ, మీకు ఈ వానలు కురవాలి వానదేవుడా, వరి చేలు పండాలి వానదేవుడా, ఇది వాడు నాకు రాదు. చెప్పరు మహానుభావులు. బండి మీద తీసుకొని పోతా. పట్టు, కొద్దిగా తినరా. నేను తిన్నా. తాత నవ్వును పా, స్కూల్ బెల్ అయిపోయా. పోతాను. నీతో వస్తే ఎప్పుడు ఇట్లే లేట్ చేస్తావు. ఇంతకంటే తప్పని రాదు, మరి ఏం చేయమంటావు? నువ్వు ఎప్పుడు ఇంతే ఇట్లే చేస్తావు. దిగు. రే ఇట్రా రారా. ఇగో బండి నుంచి ఇంటికి పోయేటప్పుడు ఏమన్నా కొనుక్కో బిడ్డ. సరే. మరి నాకేమయ్యావా? ఒంగుమలా
పోతున్నా బాగా చదువుకో. సరే బాయ్. నీ అమ్మ ఏం సైకిల్ రాయన్నా అంత బుజ్జిపట్టిన సైకిల్. సన్న సన్న వీళ్ళు మొత్తం నాతోనికి వస్తారు. పెద్ద పెద్ద సైకిళ్ళే ఓన్తో తీసుకొస్తారు బాలియంతోనికి. నీ అమ్మ గీగిరలకు లేకుండా నాకేం గిరాకులు లేవు. ఏమిరా పని అయిందా? అయిపోయా 2 నిమిషాలు కూర్చో. పోదాంపా చాయ్ తాగి పనికి పోరా. మళ్ళా టిఫిన్ చేసినావా? చేసినా కానీ నువ్వు పెడతావా? నీ అవ్వ నేనే నా కొడుకు చేతులు బతకబడితే నీకేం పెడతారా? నీకు కావాలంటే హోటల్ తినిపిస్తాపా. ఫస్ట్ అయితే పోయి చా తాదంపా, తర్వాత చూసుకుందాము. అయినా నువ్వు పెడతావు, నేను చూస్తా. తాగుదాం తీ. ఇగో ఒక్కసారి గీ ఫోన్ కలపరా. రోజు చేసేది మరి కానీ ఇది ఏందో నేను చేస్తాం. నాతో ఉందిలే, నేను చేస్తా. వాడు ఫోన్ ఎత్తడు చేయడు. నీ ఆమె పొద్దుగాల ఫోన్ చేయమని చంపుతావు. ఆడు ఏరేవాడారా? మన రోడ్ అయినా సీనుగాడు చేస్తే ఏమవుతుంది? వాడే సినిమాలో పెయింటింగ్ పని చేసుకుంటూ ఇరలాడుతున్నట్టు హైదరాబాద్లో. నీకు సినిమాలో ఛాన్స్ ఇప్పింది ఇంకా తయారవుతాడు ఆవిడు. అంతగానం పనికొస్తాడా నీకు? ఏదోరా చిన్న చేసేమని దొరుకుతుందేమో అని ఆశ. పనమంతా మిగులుతుంది సినిమాని పొద్దున లేస్తే. ఒక్కసారి పరదా మీద కనిపించి చచ్చిపోయినా పర్వాలేదురా. సరే కానీ పోయితే చాదాదంపా ఫస్ట్, తర్వాత ఉంటే చూసుకుందాం కానీ. పా ఇది వచ్చేటట్టు లేదు. రావే పిల్ల ఎంకటి రైలు అరే గౌడు 2 టీలీ. చక్కెర ఎక్కువేయాలనా? నీ అవ్వ రోజు చెప్పాలన్నారా నీతోటి? ఊకే ఇదే పంచాయతీ. గౌడు నాకు బిస్కెట్. ఇగో ఏందిరా ఈ సినిమా పేరు అర్థమైతే లేదు? బిస్కెట్ ఒకటి. ఈ సినిమా పేరు ఏందిరా? ఇది అర్థమైతే లేదు. ఏది కేజీఎఫ్ అంటనే? కేజీఎఫ్ ఇంగ్లీష్ టైటిల్ అంట. ఏందది? కేజీఎఫ్ ఇంగ్లీష్ టైటిల్ అది. ఏమర్థం రా? అర్థం పడతాం రే మళ్ళీ ఏమైనా అప్పటి సినిమాలే బాగుండేరా. ఆ పాటలు, ఆ డాన్సులు, ఆ డైలాగులు జబర్దస్తిగా ఉంటుండే. ఇప్పటి ఏంలే లోడ్ సౌండ్లు, తిక్క డైలాగులు. అప్పటివి అందరికీ చూడాలనిపిస్తుండేరా సినిమాలు. మళ్ళీ ఇప్పుడు సినిమాలకి ఎందుకు పోతున్నామంట? వారానికి సినిమాలకి వేసు నురుకులాడుతావు మళ్ళీ అంతగానం లేకపోతే చూస్తారా? మరి చూడకపోతే ఎట్లా? ఇప్పటి ఎట్లా యాక్టింగ్ చేస్తారో కూడా చూడాలి కదా. రేపు ఎప్పుడైనా నాకు సినిమాలలో యాక్టింగ్ చేసే అవకాశం వస్తే ఇల్లెక్క చేయాలి కదా. అది ఎట్లా చేయాలి ఏం కదా తెలుసుకోవడానికి చూస్తా. చెన్నూరులో మొనగాడు నీకోసం వచ్చి ఇస్తారు యాక్టింగ్. అరే వచ్చినా వస్తారా మల్లిగా? ముత్తయ్య సంగతి నీకు తెలియదా? మస్తు పాటలు పాడతాడు, నాటకాలు వేస్తుంటే మస్తు రంజుగా పాడతాడు పాటలు. ఇడికేమరక ఈడేమన్నా నేను వేసిన నాటకాలు చూసిండా? ఏమన్నా తాగుడు పండుగ. మళ్ళీ నేను చేయమంటివి సినిమాలు అంటే ఎట్లా నువ్వులాగా చూస్తాము, నాటకాలు అంటే ఎవరు చూస్తారు ఎలా రేపు? అరే నాటకాలనే ఉందిరా అసలైంది. ఆడికేం తెలుసులే ముత్తయ్య, నువ్వు ఒక్క పాట వాడు, నీ పాట అయిన నేను పనికి పోతా ఆడికి. కట పక్కన జామ చెట్టు ఎక్కి కాయ గొసే జానా చిన్నదానా, నీ పైన మనసున్నది చానా, నీ పైన మనసున్నది చానా, సన్న కొమ్మలెక్కి చేయి చాపి తెంపబోతే కొమ్మలకి కింద పడితే కోలాటమే సావు. కట పక్కన జామ చెట్టు ఎక్కి కాయ గొసే జానా చిన్నదానా, నీ పైన మనసున్నది చానా. మస్తుంది ముత్తయ్య, మస్తు వాడినావు, రంజుగా వాడినావు. పో ఇన్నవారా? సప్పరించినావు కానీ దాపా ఉందా పనుంది. పైసలు ఇవ్వవా? ఏ ఇస్తారా? ఏమో రోజు నువ్వు ఇచ్చిన చెప్తావు. గౌడు పైసలు తీసుకో. నా పైసలు కూడా ముసలోడి సడ్డు. లేకపోతే నువ్వు ఇస్తాను ఎప్పుడో. షాప్ కాడుకోవాలప్పా. సంతకాడికా? కాదు ముత్తయ్య, టౌన్ పోతున్నా, సిమెంట్ సంచులు వేసుకురావాలి. మంచిదిలే, భద్రంగా పోయిరా. అరే మళ్ళీ నేను పోతున్నా, సాయంత్రం కలుస్తా. మెల్లగోనా, బండి మీద బస్కెళ్ళి లేకుండా. నీ అవ్వ
ఏంది ఈరోజు నా కాలేజ్ డుమ్మ కొట్టొచ్చు కదా. ఏహే లేదు పోవాలి. నువ్వు కొద్దిగా దూరం నిలబడు. ఎవరైనా చూసి మా నాయనకి చెప్పారంటే పెద్ద లొల్లు అవుతుంది. అబ్బా ఆలోలి కంటే ఈ లొల్లికి ఉంటుంది నాకు రోజు. ఇగో ఇట్లా మాట్లాడుకుని నా నేను లవ్ చేసింది. అమ్మ ఒకరోజు కాలేజ్ బంద్ చేసి వస్తే ఆడకనే మాట్లాడుకొని వస్తుంటాం కదా. ఇప్పుడు చూడు వచ్చేటోనికి పోయేటోనికి కొనుకాల్సి వస్తుంది రోడ్డు మీద. వచ్చే వారంలో ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను మంచిగా చదువుకోవాలి. నేను రానిక రాదు. ఈ వారం అయినాక చూద్దాంలే. ఎన్నిసార్లు చెప్తావు ఏ మాట నాకు ఈయన యాసరికొచ్చే. నడు పోంపా మీ కాలేజ్ కాడికన్నా వస్తా నడు. వద్దొద్దు అడా మా నాయనకి తెలిసిన సారోళ్ళు ఉంటారు. ఈసారి కలిసినప్పుడు చెప్తలే. ఇంకొంచెం ఎత్తుంటే మీ నాన్న ఇంటి నుంచి కాలేజీ వరకు సొరంగం కట్టించాడు. ఆటో వచ్చి నడు నడు. ఏం శాంతమ్మ పొద్దుగాలనే వచ్చినావు? ఒక గంప ఎక్కువ చేద్దామని. అవును ముత్తయ్య, ఈరోజు నా కొడుకు పూల పనులు పొద్దుగాల చేసుకొని ఇంటికి వెళ్ళిపోదామని వచ్చిన. అంటే నీ కొడుకు పెళ్ళి అన్నమాట. ఇక పెళ్ళైనాక శాంతమ్మ పని బంద్ చేస్తుందంట. ఇప్పటిదాకా చేసింది కదా, ఇంకెన్ని రోజులు చేస్తుంది. ఇగో పెండికి మంచి ఆటపోతూ మందు బాగా చేయాలి చూడు, లేకపోతే పప్పు అన్నం పెడతా రామ చూడు. సరే ముత్తయ్య, నీకంటే ఎక్కువేముంది, అన్నీ పెడతా. ఇక మందు ఉంటుంది, కూర ఉంటుంది, నీకేం తక్కువ చెయ్యనులే. రా పెళ్ళికి. ఓ ముత్తయ్య, ఏం జోలి పెడుతున్నావు? సరిగా పని చేయడానికి తెలియదా? జోలు పెట్టుకుంటూ చేస్తేనే ఒక గంప ఎక్కువ చేస్తాం. నమస్తే సేటు, తిన్నావా? తిన్నా కానీ ఆ గంపాలు అల్లినావు కదా, దూరం దూరం అల్లినావు. కొంచెం మంచిగా అల్లు. 3 గంపాలు అల్లినావు, అమ్ముడు అవుతలేవు. ఆ గంపాలు నా గానే కావు, నేను దూరం దూరం అడిగినా. మీ నాయన దగ్గర నుంచి పని చేస్తున్నా, నన్ను ఎవరిట్లా అనలే. నా పనికి వాక్క పెడతావా నువ్వు? వయసు మీద పడ్డది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు. అందుకే అమ్ముడు పోకుండా అన్నీ అట్లే ఆగిపోయినాయి. చల్ మొదటే మాట్లాడతావు. నేను ఏ పని నువ్వు ఇచ్చే పైసలకు పని చేసి ఎక్కువ అంటే ఓ ఎగురుతున్నావు. ఏం చేటు, ఆయన గుణం నీకు గుర్తున్నదే కదా. నీ వద్దు పో అంటావు, మళ్ళీ ఆయన్ని పిలుచుకుంటావు పనికి. ముసలోనికి రోసం ఎక్కువ ఉంది, తిరిగి వస్తాడులే. ఏడుకోతాడు. పో మళ్ళీ ఇటు వస్తే చూడు. తెలుసు నాకు కూడా తెలుసులే. అరవైలా పడుసోడు ఎగిరెగిరి పడతాడు, తుమ్మాకో తంబాకో తెలవదులేండి. 20లా ముసలోడు ఎవ్వనికి ఇనడీడు, తుండేసి బండేసే ఆగం సుండి. ఎర్రి సోమరిగాడు ఎడ్డి కొండడు కాడు, సర్ర కిర్రాకు చేస్తాడు మట్టున చూడు. మల్లి సోపతిగాడు ఈడో ఎచ్చుల పోడు, ఇళ్ళు పోతానా కూడిండ్రో అంగడి చూడు. రొమ్మిరిసి రోతంగానే ఎరిసి ఊకేసి ఏకేసే సొక్కపుగాడు. సందుళ్ళ గొందుళ్ళ పోరల్లా పోకట్లు మోతావరి ముచ్చట్ల మొత్తడు ఈడు. అన్ని ఎరుకైనోడు కాడు పిరికైనోడు, పిక్కలల్లింకా అడుసున్న దొక్కడు ఈడు. ఈళ్ళ పుర్రెలు దోడు గాలి మేడల గోడు, 2 పక్కుంచు పోటీకి పోటీగా నుండు. ఎక్కాలే రానోడు ఈ నెంకమ్మ మండి గుర్తుండో
బండి ఈయన ఎగ్గదులండి నోడు ఎట్లకు తీరే కచ్చతో కలవోడు పాతకానిల షండి ఆంగే ఆ పని గుండి ఉన్నంతో లేనంతో లేనిట్లా ఉన్నంతో ఆకిట్లా ఆనందం ఇల్లదిలండే పోతీరే ఉంటారు ఓతానే పంటారు ఉత్తుత్త ముచ్చట్ల ఆగని బండి పొద్దు గూకి దెసాలు బిడ్డ రాముల ఇళ్ళు పల్లె కోయిలకే పిచ్చట్టే పోకిరిగాళ్ళు కట్ట మెరిగిన ఇళ్ళు కాసులాగని గాళ్ళు సీకటయ్యిందో సొక్కేసి సోలిపోతారో అబ్బా 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 నీ అమ్మ ముసలోడు ఇంటికాడ ఏం చేస్తున్నాడో చెప్పాల ముసలోనికి తీసుకపోలే కొడుకుని. ఓ ముసలోడా, ఓ ముసలోడా. ఏందిరా? అరే గుడికాడ సినిమా షూటింగ్ జరుగుతుంట దా పోందా. నిజంగానా? అరే నిజామా నాయన ఊర్లో అందరూ పోతున్నారు ఆడికి. అరే నాకెవరు చెప్పపోయిరా? ఉరుకోవచ్చు నీకు ఏదో అరే, మళ్ళా ఈ అంగి పట్టుకోరా మధ్య తీసుకుంటా. అన్నాడు. రే ఏం సినిమా అంటారా? హీరో ఎవరంట? ఏమో నాకు తెలియదు. నేను షాప్ చేద్దామని పోతున్నా. ఊరోళ్ళు చెప్పిరి నువ్వు సినిమా షూటింగ్ అంటే ఉరుకులాడుతావు కదా, అవు అందుకే ఏంట్రా నీతోనికి వచ్చిన. మంచి పని చేసావురా. ఈసారి ఎట్లా కానీ షూటింగ్ చూడాలి. పాపా తొందరవా. ఏ నువ్వు మంచి కూర్చోస్తే ఏమేమో తగులుతున్నాయి. జనాలు చూడరా నాయన ఎట్లేగా పడ్డరు. ఆ పాపు ఆపుతున్నా ఆపుతున్నా. అరే జర బండి పెట్టుకోరా. సరే నువ్వు వా. ఏ అన్నా జర పక్క జరగనా? అరే పక్క జరగరా నాయన మీద ఒకటి. జరుగురా. మీరు చూడదు నన్ను కూడా తీయరు. అరే తర్వాత చదువుతాం. అరే ఇట్టట్లేదురా. జర మొన్న ముందు వచ్చేది ఉండేరా. ఏ అవును ఆ మీదికి వెళ్తాం పా. ఓకే నాకు శాతం కాదరా. నువ్వు ఎక్కుపో చూడిపో. నేను ఇక్కడ ఉంటా. నేను అందరూ వెళ్ళిపోయినాక చూస్తా. నేను చూసా సినిమా షూటింగ్. ఏ ఇటువంటి షూటింగ్ ఎన్నో చూసిన, మస్తు చూసిన. ఏం ముత్త సినిమా షూటింగ్ చూడనీకి వచ్చినావా లేక సినిమాలో యాక్టింగ్ చేయనీకి వచ్చినావా? ముత్త వయసులో ఉన్నాడు పట్నం పోయినా హీరో అవుతాని కాకపా మళ్ళీ ఊరికి తిరిగి వచ్చిండు. అబ్బో ఆయన హీరో ఏంటి ఇట్లుంటుండేనా? ముత్తాన్ని చూస్తుంటే వీడికి హీరో ఏదేమైనా వచ్చినట్టుండు. ఏమంటావు ముత్త? హీరో అవుతావా? ఈ వయసులో హీరో అవుతాను డ్యాన్స్ వేస్తావా? జర ఎక్కా జరా. మావాడంతా పట్టణం దాకా పోయి ట్రై చేసి వచ్చిండు. మీరేం చేసిండ్రు? ఊర్లో వాడు గుడ్లు పెట్టిండ్రు. పెళ్లిళ్ళు చేసుకుని ఊరు పట్టుకొని తిరలాడుకుంటా. మావాడు మీలాక పని పట్ట లేకుండా తిరలాడు లేడు. ఉగండా ఏం మాట్లాడతారు అక్కడ? ఏంద్ర మళ్ళీగా చాలా మాట్లాడుతున్నావు. పెద్ద అంతరం చిన్న అంతరం లేకుండా మళ్ళీ మీరు మాట్లాడినప్పుడు ఏం లేదా? ఏ ఊకరా మళ్ళీగా మనోళ్ళే. వాళ్ళ సంగతి మనకు తెలియదా? మజాలు చేస్తాను. రే మీరు అక్కడ పోనరా, అక్కడ పోండి. రే పో మటన్ చాలు. అరే మళ్ళీగా కూటరాయి నోడు ఎటరాయి ఇస్తారా? వాంతో ఎందుకు పది చిన్నదానికి వాంతో. హలో హలో వినపడుతుందా? నేను మీకు వాట్సాప్లో లొకేషన్ పంపించాను. హాఫ్ అన్ అవర్లో ఇక్కడ ఉండాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. నమస్కారం సార్, నా పేరు ముత్తయ్య. నేను నాటకాలు బాగా వేస్తాను, డైలాగ్ కూడా బాగా చెప్తాను. నాకు ఏదైనా చిన్న విషయం ఉంటే ఇప్పించండి. వేషమా? ఫోటోలు ఉన్నాయా? ఫోటోలు అంటే నాటకాలు వేసిన ఫోటోలు సార్, ఇంట్లో గోడలో పెట్టుకున్నాను. అవి కాదు కానీ మామూలుగా ఫోజులు పెట్టి ఫోటోలు దిగుతారు కదా, ఉన్నాయా?
అవి లేవు సార్. మీరు తెమ్మని తెస్తారు, రేపు తెస్తారు. తీసుకురా, 2-3 రోజులు ఉంటుందిలే షూటింగ్ ఇక్కడే. చెప్తాలే డైరెక్టర్కి. మంచి సార్, కలుస్తాను సార్. ఆయన దర్శకుడి కింద ఉంటారా, ఫోటోలు కావాలట తెద్దాం. బండిది నువ్వు బాగానే పట్టుకుంటావురా యశ్వంతులని ముసలోడా. కొట్టు గట్టి కొట్టు. నువ్వు కొట్టుడు కాకుండా నువ్వు కాకున్నది ఏం కొట్టుకోం అది. చూసుకొని పోవచ్చు కదా కళ్ళు కొద్దిగా. తిరుగుతున్నాయి రా, చక్కెర ఇచ్చినట్టు అవుతుంది. కొద్దిలాగు దిగు బండి దిగు. నేను పోసా జరాగు. అయినా ముసలోడా, నీకు సినిమా మీద అంతగానే ఇష్టం ఉన్నప్పుడు హైదరాబాద్ పోయి గాసంటు డైరెక్టర్లు పట్టుకుంటే యాదొక పని అవుతుంది కానీ. ఇప్పుడు ఏడబోతారా, ఇప్పుడు అబలం ఏడు ఉన్నది. పిల్లగాళ్ళు గుబులు పడతారు. ఇంకా నా కొడుకు బతకనేసుకోలేరా, ఎట్ట బతుకుతారో ఏందో. వాడు చిన్న చిన్న కష్టాలకి ఏడుస్తూ కూర్చుంటాడు. వానికి ఇంకా ఎన్నాళ్ళు చెప్పాలో ఏం తెలియదు. ఇవన్నీ ఉన్నందుకే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా చిన్న చిన్న సినిమాలు షూటింగ్లు అవుతూ ఉంటే అవన్నీ చూసుకుంటా అదో తృప్తి, సంతోషపడతా. అట్లా రేపు ఫోటోలు పట్టుకపోతాం కదా, ఆయనకి ఇద్దాం. ఆయన ఏమన్నా చిన్న వేసేమన్నా ఇయ్యడారా, ఇస్తే సాల్ గంతే. వస్తలే నువ్వేం పర్సన్గా కానీ. ఇప్పుడు హోటల్ కాడ పోయి తిందామా, ఇంటి కాడ పోయి తిందామా ఏమన్నా? ఇంటి వైపు అంటుకుంటారా? సరే ఎక్కువ ఏమన్నా కానీ. కొంచెం తినేమన్నా అక్కడ తిన్న హోటల్ కాడ. వద్దు వద్దు లేదా. కదా మంచిగా చదువుకో. నేను ఫోటోలు తీస్తే దెబ్బకి సినిమా ఛాన్స్ రావాలి. ఒక్క నిమిషం తాత, అవి మారుస్తా. అన్నీ తెల్లగాయినాయి. కొంచెం జరుగు. ఇప్పుడు నిలబడు తాత. పోజ్ పెట్టు తాత, ఇట్లా డాన్స్ చేసుకుంటా అట్లా. ఇట్లా పెట్టు తాత. ఓకే ఓకే తాత. నెక్స్ట్ కూడా ఇట్లా మనం డాన్స్ చేసినట్టు కొంచెం స్టెప్ వేసినట్టు రావాలి. కొంచెం వెనకిల్కో. ఓకే ఓకే. కొంచెం చేయి పైకి లేపు తాత. అంతే. ఇప్పుడు కోపంగా ఇట్లా పెట్టు తాత. ఇంకా కోపంగా తాత. నెక్స్ట్ ఏది పెడతావు పోజు? ఇట్లా నవ్వుతున్నట్టు. సరేనా? తాత నా సైడ్ చూడు. అట్లే తాత, ఇంకొంచెం అమాయకంగా. సూపర్ తాత, మంచిగా వచ్చింది తాత. నీ వినే ఉండు తాత. సరే. నేను ల్యాబ్కి పోయి ఫోటోలు తీసుకొని వస్తా. సరేనా? నీకు కాబట్టి తొందర ఇస్తున్నా, వేరే వాళ్ళకి నేను తొందర ఇయ్యను. సరే. ఒక అర్థం కూర్చో. జర షాప్ చూసుకుంటే కూర్చో తాత. సరేనా? భద్రం. ఏంది సంగతి, ఈరోజు కొత్త డ్రెస్ వేసుకున్నావు, ఏంది కథ? నీకోసమే. ఏంది ఈరోజు మంచిగా మాట్లాడుతున్నావు, మస్తున్నావు తెలుసా? ఏంది మీ ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ ఉందా? ఏంలే, ఊకనే వేసుకున్నా. పొద్దుగా అలా గుడికమైనుంటే అట్లనే కాలేజ్ కూడా ఇదే వేసుకోబోతున్నా. జోకులు లేకు, ఊక చెప్పు. నిజంగా చెప్తున్నా తెలుసా, ఈ డ్రెస్లో మస్తున్నావు. మంచిగా కూడా ఆటో ఇంకో ఇక రా నాతో నా ఆటోలా. నిజంగానా? ఎక్కువ నువ్వు. కొంచెం కాల్ తీయవానా? ఏంది ఈరోజు చాలా ధైర్యం చేస్తున్నావు? కాలేజ్ కంటే వద్దు అంటుంటివి. ఏంలే, రోజు ఆటోలా మా ఇంటి పక్కన ఆయన వస్తుండే. ఈరోజు వాళ్ళు వేరే ఊరికి పోయిండ్రు, అందుకే. అంటే నువ్వు నా ఎంబడి తిరలాడాలంటే ఎవరో ఒకరు ఊరుకోవాలన్నమాట. నువ్వు ఫస్టే చెప్పింటే వాళ్ళందరినీ ఊరు నుంచి వెళ్ళగొట్టేట అట్లా వేసుంటు నేను. ఓ అమ్మ మస్తు నవ్వుతున్నావు బొమ్మ. జరాగ వీడియో తీస్తా. టిక్ టాక్ వీడియో చేద్దాం, ఓకేనా? సరే. నెల్లూరి నెల్లజానా, నీ మందలన్నీ మారిపోనా, నువ్వు పాట పాడుతుంటే మారమచ్చి పాట పాడనా, నువ్వు పాట పాడుతుంటే ఇంకొక పాట పాడనా, మరబంటి చూపులతో గురబంది బంటురతి పరపతి తండ్రిన్నారే నర 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 నరనా. ఇంకో తాత వచ్చినాయి ఫోటోలు. మంచిగా వస్తున్నాయా? చూసా ఒకసారి చూడు ఎట్లా వచ్చినాయి.
మంచిగా వచ్చింది. జబర్దస్త్ ఉన్నాయి కదా ఆ. దా. ఎంత ఇవ్వాలి బాబు? ఓ 50 తాత చాలు. ఏ ఏ, సార్ ఉండని, 50. ఉండని. చాలు అరే, తాత 50. ఉండని. మంచిది తాత. ఆ. అమ్మా, ఇక్కడ ఈ సినిమా షూటింగ్ జరుగుతుండే కదా. అవు వాళ్ళు వచ్చిర్రు మాప్టెల వరకే వెళ్ళిపోయిర్రు. అరే 3 రోజులు ఉంటామని చెప్పినమ్మా నాతోటి. ఏమో సార్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పిర్రు షూటింగ్ అయిపోయిందమ్మా అని. ఇక మేము గుడి ఉడుచుకొస్తున్నాం. ఇక్కడ 120 రూపాయలు. ఏంటికి రా 120? ఎందుకు? మళ్ళీ మొత్తం ఎంత అయితే లెక్క పెట్టు. క్వార్టర్కి ఎంతరా? 200. మరి 100 తీసుకో. మళ్ళీ పైన 40 రూపాయలు ఎవరు ఇస్తారు? నువ్వు ముందులో ఒకటే పెగ్గు మొత్తం అయిపోయి పడుతూ పల్లీలు 20 రూపాయలు కదరా ఇస్తుంది. ఎన్ని రూపాయలు ఇట్లే మొత్తం లెక్క పెడితే 10,000 అయితే. ఒకసే నీ 10,000 అయినా కానీ పడకరాపో. నీ అమ్మ చూసి ముసలోని కిడ్నీలు మొత్తం అమ్ముకోవాలి ఒక రోజు. అమ్ముకోవాలి. పెట్టిన పైసలు నువ్వు వస్తాయి. వస్తాయి వస్తాయి. అరే మళ్ళీ ఓ 10 రూపాయలు చెగొట్లు పట్టుకురా. వద్దుతి పైసలు లేనప్పుడు ఏం చెప్తావు కానీ పల్లీలు మిక్సర్ పట్టుకురా. ఓ కోట్రీ అట్లే పల్లీలేనా? ఇంకో వాటర్ ప్యాకెట్ ఏనా? పా నడుగా పోదాంపా. ఇక ఇవి పట్టు. అరే పట్టుకొని బండి ఎట్లా నడుపుతాపా. నీ అమ్మ పైసలే తగ్గించడం మళ్ళీ పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తావు. మంచిగా చేస్తున్నారా? ఏంది తిను నోట్లు వేసుకో మిక్సర్ పట్టు. ఏ వదిలే తిను. పట్టు తీసుకో. ఏ వద్దండి నోట్లు వేసుకో. అవును ఏమైంది? ఫోటోలు వచ్చినాయా? డైరెక్టర్ వాళ్ళకి చూపిస్తావా? ఏమంటారు? ఏం లేదు నీ షూటింగ్ లేదు ఏం లేదు. నేను ఎవరు లేడు రాడా, అందరు వెళ్ళిపోయారు. అదేంది ఉంటామన్నారేమో కదా. ఏమో మరి పోయిన వల్ల నేను ఎవరికి ఎవ్వరు లేరు. అది మనకు కాదులే. నువ్వేం బాధపడకు. అయినా నీకు గీ వయసులో గీ సినిమాలు పిచ్చి ఇంతగానం ఎందుకే? తిని ఆరాంసే ఇంట్లో కొంచెం తిని వండుకోక. అరే ముచ్చట్లు బాగా చెప్తావురా నాయన. అట్లా వంటరా ఎవరన్నా? నేను వంటలేనా? నువ్వు అంటే ఇంతే, అందరు నీలాగా ఉంటారా? అరే ఒకసారి నా దగ్గర 72 రూపాయలు ఉండే. అవి పట్టుకొని మద్రాసు పోయినా. అప్పుడు ఈ సినిమాకి అక్కడనే నడిచేది. ఆ పని ఈ పని చేసి కష్టపడి 4 పైసలు సంపాదించుకొని ఏదన్నా సినిమాలో మంచి యశని సంపాదించాలనుకున్నా. ఓ సినిమాలో మంచి అవకాశం వచ్చిండే. ఆ సినిమాలో మంచి చేసామని అనుకున్నా. ఇక నేను మంచి ఖుషీలో ఉండగా ఊళ్ళో నుంచి నాయన చచ్చిపోయాడని వార్త వచ్చాయి. ఇక ఆ నుంచి మనూరికి వచ్చిన. ఇక్కడనే కష్టపడుకుంటున్నా. వచ్చినాక ఇంటి భారం అంతా బాధ్యత అంతా నా మీదనే పడ్డది. వాడి మళ్ళా అట్లా పని చేసుకుంటూ ఉంటుంటే నాకు పెళ్లి చేసిరి. అదేమన్నా సుఖపడ్డదా? బాగా కష్టపడ్డది, బాగా కష్టపడ్డది బిడ్డ. అట్టిట్లా చేసి ఇగో ఈ ఎకరం భూమి కొన్నాం. అది ఎకరం భూమి నాకు ఇడిచిపెట్టి బాయ్. అందుకే ఈడుంటే దాంతో ఉన్నట్టుంటుంది కదా. అప్పట్లో నాకు సినిమాలో చేసేవేయాలని ఎంత కాయిష్ ఉండేదంటే టౌన్లో సినిమా చూసి వస్తా అంటే మన ఊరి బయట మరిచట్లేదు. ఆడికి వచ్చినాక ఆ సినిమాలో హీరో ఎట్లా చేసిండో అన్ని చెట్టుగానే చేస్తుండి చేసి ఉరికొచ్చడండి ఇంటికి. కానీ
ఇక్కడ ఉండబుద్ధి కాలే చాలా సార్. పోదాం అనుకున్నా పని కాలే. మస్తు పాకులాడినా. ఎక్కడికి పోతాం, ఏం చేస్తాం? వయసు పెరిగే, బాధ్యతలు పెరిగే. ఇప్పుడు పోదామంటే ఎప్పటికీ ఏదో ఒకటి పంచాయతీ, ఏదో ఒక ఆటంకం. ఇగో ఇప్పుడు పోతే ఆడ ఏం చేస్తానో చెయ్యనో అని భయం. అరే మళ్ళీ ఏదన్నా కోరిక ఉంటే దాన్ని వెంటనే తీర్చుకోవాలిరా, లేకపోతే దాన్ని అక్కడనే బంద పెట్టి రావాలి. నా లెక్క ఎమ్మడి పెట్టుకొని తిరగద్దురా. ఎప్పుడన్నా యాదికత్తే పానం అంతా వీక్తుంది. రే ఇక నేను వంటరా. నేను కూడా అంతా ఇక నింగిదారుల ఎంట సుక్కలక్కల జంట వెళ్ళిపోతుంది నా ఎంకి. వెనకెనక చూసుకుంటా కన్నీరు నించుకుంటా, వెనకెనక చూసుకుంటా కన్నీరు నించుకుంటా, కదిలిపోతున్నది నా ఎంకి, కదిలిపోతున్నది నా ఎంకి, కదిలిపోతున్నది నా ఎంకి. ఏంది పని కోతలేమంట? సేటూర్లో కనబడి చెప్పిండు. ఏం లేదు, చిన్న కొట్టాడ గంతే, పోతా. ఇట్లా చిన్న చిన్న వాటికి రోషం కోతే ఎట్లా నీకు? పని కోతే ఎంతో కొంత పైసలు వస్తాయి కదా. పోతారా? పోతా. నాకేం పెట్టడానికే కాదు, కనీసం నీ తావుడు కన్నా అవుతాయి కదా. అవును, ఆ పింఛన్ పైసలు ఉన్నాయా? అయిపోగొట్టినావా? ఉన్నాయిరా, 1100 ఉన్నాయి. నీకేమైనా కావాలనా? దానికి ఇచ్చిపో జయమ్మకు. బియ్యం తీసుకురావాలి. ఇచ్చిపోతా కానీ నీ వ్యాపారం ఎట్టుందిరా? బాగానే ఉన్నది. షాప్ పెడదామంటే పైసలు ఉడతలేవు. నువ్వేమో ఇట్లా చేస్తేవి, పొలం నా పేరు మీద రాసిమంటే రాసేయకపోతేవి. ఏం చేస్తా, అడక తింటానా? పోతునిగా, వస్తా. జయమ్మా, మామా ఇగో ఈ పైసలు వానికి ఇదా. మామా ఏంది బిడ్డ? ఈ 500 నువ్వు తీసుకో. ఏ వద్దు వద్దు, నేను ఆయనకు చెప్తాలే కానీ నువ్వు తీసుకో. నేను ఆయనకు చెప్తా కానీ నువ్వు తీసుకో. సరే పోయేటప్పుడు భద్రంగా పో. మంచిది. ఏడు వేలు క్యారీ అవుతలేదయ్యా, కొంచెం లైట్ అమ్మాయి ఫీల్ క్యారీ అవ్వట్లేదండి. అక్కడే ఎవడు వెనకాల ఎవరు బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు చూడండి, అక్కడ పక్క ఫీల్ అవుట్ చేయండి. కొంచెం రాకేష్, కొంచెం ఎక్కువైతుంది. కొంచెం డౌన్ డౌన్ చేయి. పైకి లేపు అంటే, అరే పైకి లేపు. ఓకే సార్, ఓకే సార్. ఏం చేస్తున్నాడు సార్ ఇక్కడ? ఏం చేస్తున్నాడు సార్? షార్ట్ ఫిల్మ్ తాత, షార్ట్ ఫిల్మ్ చేస్తాండం. షార్ట్ ఫిల్మా అన్న? నాకేమన్నా వేషం ఉన్నదా సార్? ఇందులో నీకేం లేదు తాత, అన్నీ అయిపోయినాయి. లవ్ స్టోరీ లాస్ట్లో చేస్తాండం. ఈ కెమెరా ఇంత బుడ్డగున్నది. బుడ్డ సినిమా కదా తాత, అందుకే బుడ్డ కెమెరా. ఈ బుడ్డ కెమెరాతోటే సినిమాలు తీస్తారా సార్? బుడ్డ కెమెరాలో ఏంటి, ఫోన్తో కూడా తీయొచ్చు, తీసి ఫేమస్ అయిపోవచ్చు. నిజంగా సార్? నిజంగా. అంతెందుకు, చూడండి ఇక్కడ మన హీరో ఆడ చేస్తున్నాడు చూడు, ఆయన వీడియోలే ఇవి. ఈ వీడియోలు కూడా ఫోన్లోకి వెళ్ళి తీసినా సార్? ఫోన్తోనే తీసి ఫేమస్ అయిపోయి హీరో అయిపోయింది. ఇప్పుడు సెల్ ఫోన్తోనే మొత్తం 2 లక్షల మంది చూసిండ్రు. అంటే దేశం అంతా చూసినట్టే. దేశం అంతా కాదు కానీ చాలా మంది అయితే చూసిండ్రు తాత. సెల్ ఫోన్ తోటి కూడా తీయచ్చన్నమాట. సెల్ ఫోన్ తో కూడా తీసుకోవచ్చు, ఫేమస్ అయిపోవచ్చు కూడా. సార్ నేను కలిసి సార్. మంచిది సార్, సార్ మంచిది. సెల్ ఫోన్ తోటి తీయచ్చన్నమాట.
కుడక్కడుంబడుంబ కుడక్కడుంబడుం కుడక్కడుంబడుంబ కుడక్కడుంబడుం సెల్ ఫోన్ తోటి చేసి మా దోస్తులు పెట్టాలి. అరే మళ్ళీ మొదటి నుంచి ఎడవైనా కనిపించబోతుంది. బయటకు వెళ్ళి కానీ నీవేం ఇట్లకెళ్ళి వస్తున్నావు? ఇట్రా పనికి పోయి ఉంటి జర చిన్నది గుర్తొచ్చి వెనకొచ్చిన. ఇట్రా. ఏంది అది? మందేద్దాం రా. ఇంత పొద్దుగాల మంది ఎంత షాప్ తెరిచిందా? ఇప్పుడు ఇంకా బోనే కూడా కాలే. పైసలు నేను తరాలని అవయవం జోలి పెడతాను రా. లేక లేక ఇంత పొద్దుగాల మంది ఆపుతున్నావు అంటే ఏందో ఉంది కథ ఎనికిరా. ఏ కథ లేదురా. ఉన్నాను లేపో. నీకు ముచ్చట చెప్తారా? నీకు ఫస్ట్ చెప్తున్నా, నువ్వు వాడు పోయినాక నాతో పైసల్లో గీసల్లో అంటే నేను నానే షాప్ కాడు కుదోటే చూడు కొడుక. పైసలు నేనే పెడతా రారా. ఆ 10 రూపాయలు 20 రూపాయలు కాదు, మందికి మొత్తం నువ్వే పెట్టాలి కోటకి. సరే ఆ నడువు పంపా. ఆ గౌరీ గారి షాప్కి వెళ్ళి ఆ సందుకి వెళ్ళి పంపా. అరే మళ్ళీ నేను మస్తు పాటలు పాడుతుంటి, సినిమా యాక్టర్ లెక్క డైలాగ్ చెప్తుంటి, మస్తు చేస్తుంటిరా. అందరూ మెచ్చుకుంటారు నన్ను. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు మళ్ళా? ఏం లేదురా మళ్ళీ, 60 ఏళ్ళకి వచ్చిన కదా, ఎప్పుడు పోతున్నావు ఏమో తెలియదు. గందుకని నేను చెప్పిన మాటలు, చెప్పిన డైలాగులు, పాడిన పాటలు, వేసిన వేషాలు అన్నీ ఓ వీడియో చేద్దాం అనుకుంటాను రా. ఏం లేదు, నేను చూసుకోనీకి, అట్లనే మా దోస్తు కలగ చూపించనీకి. మొత్తం మీద ఈ వయసులో టిక్ టాకులు చేస్తా అంటావు? గసోంటిదే. గసంటు చేయాలంటే గిసంటు ఫోన్ కొనలేదు. అరే మళ్ళా ఫోన్ కూడా ఎందుకురా? నీ ఫోన్ ఉందిగా, దాంతో చేద్దాం. నా ఫోన్లోనా? తీద్దాం తీ. మళ్ళీ ఎప్పటి నుంచి చేద్దాం? రేపటి నుంచి చేద్దాం. నువ్వు 2 రోజులు షాప్ బంద్ పెట్టు. అబ్బా ముసలోడా, ఒక్కరోజు నాకు మందాపి 3 రోజులు నాకు షాప్ ఒక్క పెడితే నడవసి నడు. నీ మందు చాలు, నువ్వు చాలు. అరే మళ్ళీగా నువ్వు కాకపోతే నాకు ఎవరు చేస్తారా? నాకున్నదే ఒక దిక్కు దోస్తూ నువ్వు. చేద్దాం మరి. అరే నీ 2 రోజులు తాగిపిస్తా, పైసలు కూడా ఇస్తారా? సరే ముసలోడవు కదా, ఎప్పుడు పుట్టుకో నాకు తెలియదు. ఇది ఒక్కటి నీకోసం చేస్తా. మళ్ళీ ఎప్పటి నుంచి చేద్దాం? ఇంకేం రేపటి నుంచి చేద్దాం. సరే తీద్దాం. మామా కూసో, అన్నం పెట్టుకొస్తా. ఏంది ఆయన తినకుండా పోతున్నాడు? చెప్పు. అంటే ఆగరు పంటే లేవరు. పెళ్లి గుర్రం సవారీ పండుగ కాదు. ఒంటి చేత్తో సప్పట్లే ఏరా. ఫోన్ దిక్కే ముసలోడా. కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. గురివిందగిందా దాని కింద మచ్చ ఎవరు గుర్తించాలనుకుంటారు. అది రోలు పోయి మధ్యలో చెప్పుకున్నట్టు రోలు. అక్కడ ఓక ముసలోడా, ఇక్కడ చూడు. కోడల పిల్ల, ఓ కోడల పిల్ల, నా కొడుకు ముఖం నువ్వు చూడకు మళ్ళా వంట చేయరాదు నీకు, మంట పెట్టరాదు నీకు, బండల కూసుంటావు, వండి పెడితే తింటావు. కోడల పిల్ల, ఓ కోడల పిల్ల, నా కొడుకు ముఖం నువ్వు ఇంకా చూడకు మళ్ళా. ఏంద్రనేది ఏ రకం పడేస్తావు నువ్వు సకది? నువ్వు చేసేది చేయరా, నీకేం చేస్తుందో నీకు తీసేది తెలుసు కదా. నేను చెప్తున్నా, నీకు అర్థం కాకపోతే నేను చేయమంటావు? పా. ఎడిదాపు నా తోట కాడ మొట కొట్టే నీటుగాడ, నీ ఇలా సన్నాయిరో ఆ పాట ఇన్నానురా. తోట లోపల బంతి పూలు సుటిగా చూసినవే, మాట వేసిన నా మనసు సటుగా నేను చూసినవే. ఎక్కడ చూస్తున్నావు నువ్వు? అక్కడ చూసారాదు, ఫోన్ అంక చూసిన వీడియో. నీ ఇక్కడ చూడు. దానికి పాట కావాలన్నా నా ముఖం కావాలరా? నీ అమ్మ నువ్వు చూస్తేనే వస్తుంది. ఫోన్ అంక ఇక్కడ చూడలే, ఫోన్ అంక చూస్తేనే వస్తుంది వీడియో. పట్టు, ఇంకోసారి తీసా పాడు. చెప్పు.
సినిమాల యాక్టు చేసి ఎలిగిపోతావా బుట్టలల్లుకుంట ఊళ్ళే మిలిగిపోతావా ముత్తయా ముత్తయా తిక్క తిక్క ఈడియోలు చేసుకుంటావా స్టెప్పులేసి ఎగిరి దుంకి చంపుతుంటావా ముత్తయా ముత్తయా ఫేమస్ అయితవా పేలుగోళ్ళు గిల్తావా దేశమంతా లొల్లి చేస్తావా డాన్సు చేస్తావా డైలాగు చెబుతావా ఓపికంత కూడా పెడతావా ముత్తయా ముత్తయా హీరో అయితవా లేక జీరోలుంటావా అవులగాళ్ళ నోళ్ళు మూస్తావా పోజులిస్తావా లేక పోజు కొడతావా సెల్లు పోను స్టారు అయితావా ముత్తయా 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 ఏందయ్యా నడుములన్నీ చక్కగున్నాయా అరే మళ్ళీ సీకులు నీకోసం తెప్పించిన ఎట్టున్నాయిరా నీ అవ్వ గిట్ల రోజు తెప్పిస్తాను చెప్పింటే నీ వీడియోలు మొత్తం ఎంబడోడు తీస్తుంటే కానీ ముసలోడా ఇవాళ నాకు ఖుషిగా ఉన్నదిరా సంతోషంగా ఉన్నదిరా మస్తు సంతోషంగా ఉన్నది నేను నాకు వచ్చినన్నీ చేసిన ఎట్లా అనిపించిందిరా సంపి సావ కొట్టినవు ఇచ్చి పడేసినావు ఇది గాన యూట్యూబ్లో గాన వీడియోలు పెట్టలే బొమ్మంట యూట్యూబ్ మొత్తం చూపెట్టాలరా అందరికీ పెట్టు పెడదాం అరే ఒక్క పాట మర్చిపోయినరా ఏం పాట ఎంటివాడి పాట ఇప్పుడు ఏతం పాట లొల్లి ఏమన్నా కానీ తీసి పడేద్దాం నడో పా ఆకు చాటు పిండి తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగ వచ్చింది అందాలు ముంచెత్తింది ఆకాశ గంగ వచ్చింది అందాలు ముంచెత్తింది ఆకు చాటు పిందె తడిసే కొమ్మ చాటు పిందె తడిసే ఆకాశ గంగ వచ్చింది అందాలు ముంచెత్తింది ఆకాశ గంగ వచ్చింది అందాలు ముంచెత్తింది అబ్బా ముసలోడా ఏమి చెప్పినావు అరే మళ్ళీ ఇడు పోయినట్టున్నాడు ఎవరిని పోయిండు అమ్మా మల్లిగాడు ఏమన్నా కనబడ్డా ఏమయ్యా నేను చూడలే నాకు కనాలే నింగిదారుల ఎంట సుక్కలక్కల జంట వెళ్ళిపోతున్నది నా ఎంకి
వెనకెనక చూసుకుంటా కన్నీరు నించుకుంటా కదిలిపోతున్నది నా ఎంకి కనిపించకున్నది నా ఏ ముసలోడా ఏం తెచ్చుకుంటావు ఈరోజు? ఎడవైనవరా పొద్దుట నుంచి కనిపించకపోతే ఏం లేనే చిన్న పరుండలే. ఇగో తెచ్చుకుంటే నైట్ తెచ్చుకుంటే అయిపోయాయి. కోటర్ వేసుకుంటే ఏమవుతున్నా నువ్వు మనిషి కాకు, నువ్వు వచ్చి నేను దాతుటి కదా. ఏం చేసుకోవాలి కోట తెచ్చుకొని నెత్తిన వేసుకోవాలి నువ్వు లేకపోతే. నువ్వు ముందు చెప్పు ఎడివేనా బే పొద్దుట నుంచి కనిపించకపోతే చెప్పే ఎడివేనావు. ఏం లేదే, మా పిల్ల ఇంటికి పోయింటి. ఆ పిల్ల ఇంటికాడ వాళ్ళు ఆయన వాళ్ళు ఊరుకోండ్రు, ఎవరు లేరని ఫోన్ చేసిండే. ఇంకా నేను నిద్రమబ్బులోకి వెళ్ళి లేచిపోతే మళ్ళీ నేను లేపకమెందుకని. పోయేటప్పుడు ఒక మాట చెప్పిపోతే ఏమైతుంది ఆశే? ఇప్పుడు వచ్చినా ఆశి ఏం చెప్పు. ఏం లేదురా, గా వీడియోలు ఒకసారి చూపెట్టుకొని అడుగుదామని. వీడియోలా? ఏం వీడియోలు? అవే మొన్న మనం చేయలేరా బరే కాడ నీ వంటి సుందరి సుందరి. అరే ముసలోడా, అవి డిలీట్ అయిపోయినవే, ఏమనుకోకు. ఏందిరా డిలీట్ అయిపోయినాయి? డిలీటా అంటే? ఫోన్ల నుంచి ఎగిరిపోయినాయి అవి. ఏంద్రా ముసలోడా అనుకోకుండా వీడియోలకి అంత పని పెడితే కొడతావురా నీ దవడ వల్ల కొడతావు నీ నన్నే నా వీడియో నన్నే కొడతానంటావురా నీ ముసలోడా నెత్తి వల్ల కొడతావురా నీ పని చేస్తా నీ బొక్క బిడ్డని నువ్వు నిన్ను చంపుతూ కొడుకు ఈరోజు. జరాగ్రా నిన్ను ఈరోజు చంపకుండా కొడుకు నిన్ను మొక్కలు పెడతాను నల్ల మొక్క నీకు ఎట్ట కనిపిస్తారా? నేను నీ మొక్కలు పెడ చంపుతూ జరాగ్రా. నువ్వు చెప్పే వినకుండా వాడు తోర నెత్తి పాచినోడా. నీ అమ్మ మళ్ళా కూడా తోర ముసలోడా. నడు నడు సంపద కొడుకు నేను ఈరోజు. నువ్వు నన్ను వీడియోలు నువ్వే పడగొడతావు, నువ్వే చంపుతా అంటావు. నన్ను నన్ను కొడతావు. నీ ఎవరిని బొంగులు వీడికోసం నన్ను కొడతావు పెట్టకు. నేనే నీ మోంజుడు పోషే నీ అమ్మ గీ వీడియోల కోసం నన్ను కొడతావా కొడుక? నువ్వు చెట్ల గుట్లలో పట్టి సుందరి సుందరి అని కోట ఎగిరినట్లు ఎగిరినావు. నువ్వు సస్య సినిమాలకు పోర కొడుక. నువ్వు ఎట్లా పోతావు నేను చూస్తా కొడుక. ఏంటిగా కూడా వీకలో పోసే పోసాన్ని చూస్తే అడుగురా ముసల్లా కొడుక. నీ మూట మొక్క న్యూస్ అడుగురా కొడుక. నువ్వు సస్య సినిమాలకు పోర కొడుక. నీ వల్ల కాదు పోర కొడుక. నీ అమ్మ సస్య సినిమాలకు సంపద కొడుక. నువ్వు చెప్పే వినకుండా నన్ను కూడా తోర ముసలి కొడుక. నువ్వు సస్త ఓ పోరా సినిమాలకి. నా తప్పు. నువ్వు ఎట్లా పోతావు నేను చూస్తా పోరా పోరా. అమ్మ రే మళ్ళీ మళ్ళీ విని పేరు వస్తుంది. రే ఓ సారా సీరా ఏంది మొత్తం ఎప్పుడైనా సారా తాగుతున్నావు? ఏం చేద్దాం ఏండ్ల కోసం కడి ఇగో తీసుకో.
నీ అవ్వ ముసలోని సట్టు సక్కటట్టుగా ఎగిరి దూకి యాక్టింగ్ చేస్తే ఇళ్ళ మొదలుపడి నా వీడియోలో ఎక్కడ పడతావా నీ అవ్వ. తాత లేవు తాత లేవు. ఏందిరా పలుదాం. సరే అరే యాడికి నేను ఆడుకోనికే పోతున్నా. కింద పడతావు మెల్లగా మనిషి ఏం మొగలే ఇట్లా వచ్చినావు నీ తనకే వచ్చిన మనిషి ఏంది ఏమన్నా పని ఉందా ఏం లేదు మనిషి నీ తన పొలం ఉన్నది కదా మావాడు కొంటానంటాడు నీకేమైనా అమ్మే ఆలోచన ఉన్నదా అని. నీకు తెలియదా మొగలయ్య నాకు పొలం అమ్మే ఆలోచన లేదు. నా కొడుకే 2-3 సార్లు అడిగాడు ఇయ్యలే. నేను ఉన్నంత కాలం నాతోటే ఉంటుంది. అటెంక నా కొడుకు వాడి ఇష్టం వాడేమైనా చేసుకోండి. నేను ముందుగానే చెప్పిన వానికి వాడు అమ్మర్రా అని. ఎందుకైనా మంచిదో పాలు అడుగుపోనానా అని ఒకటే బతలాడతాడు. ఓసారి అడుగుదామని అనుకున్నా. ఏమనుకోకు. నీ చిన్నప్పటి నుంచి వస్తున్నాం దానికి ఏమనుకుంటారా. సరే నేను పోతా. ఎడికి వానికి చెప్తలే వానికి. అదే తాడిపత్తి పోవాలి, చిన్న పని ఉన్నది. సరే పో భద్రంగా పో. ఏం మళ్ళీ రాలేదు ఇవాళ? ఏమో నాకు తెలియదు. ఏమైంది గౌడోటి? అరే ముసలోడేంటి గ్లాస్ వల్ల కొట్టిపోతుండు, మాట్లాడతలేడా? ఓనికి జర తిమ్రా మెక్కలే ముసలోనికి. ఎక్కడెక్కడికి పోతారో నా షాప్ మీద చూపిస్తారండి. నా షాప్లో కప్పులు ఉన్నవే తక్కువ, మీరు కప్పులే వాళ్ళ కొడతారు. ఏం మనుషులు ఉన్నారో ఏమాకో. ఇక వాటు ముత్తయ్య కూడా పైసలు ఇవ్వలే. నీ ముందరనే కదా అడిగింటే ఏమైతుండే. నావైతే తీసుకో. ఏందో మీ తల్లి. ఏంది ఏం మాట్లాడతలేవు? నేను కాలేజ్ పోకుండా నీకోసం వస్తే అమ్మాసకోసారి పుణ్యానికోసారి వస్తావు, ఏదో గంట సేపు బిచ్చమేసి ఉండిపోతావు. ఏం మాట్లాడలేదు నీతోనా? నాకు మళ్ళీ తిక్కలేస్తుంది. నేనేం చేసినా? మొన్న ఫోటోలు డిలీట్ చేయని సావ తొబ్బితివి నన్ని. నా ఫోటోలు కూడా కదా అవి, ఆ ముసలోనివి. ఇప్పుడు వాడు ఎద్దు మీద కొంగ కూర్చుని అట్లా కూర్చున్నాడు, ఎక్కడ దిగుతలేడు చేస్తలేడు. అమ్మ తెలుగు లేదు మను లేదు, చింతపండు మొఖం దానం. ముసలోనితో తన్నులు తింటే ఉట్టిదానికి కంపకాల. మళ్ళీ మన నాదా తప్పు? నీదే తప్పు నీ అమ్మ, మళ్ళీ మన నాదా తప్పు అంటావు. సరేనే ఇప్పుడు అవి పక్కెట్టు. మనం మొన్న జాతరలో దిగిన ఫోటోలను ఉండాలి కదా, ఇంకా పట్నంలో దిగిన ఫోటోలను ఉండాలి కదా. మనం దిగుకమే ఫోటోలు తక్కువ అంటే ఇప్పుడు అవి కూడా లేకపోయా. ఇప్పుడు దిగుదాం రా. నాకేమి ఇప్పుడు దిగబుద్ధి అయితే లేదు. మళ్ళీ దిగితే మొన్నట్లాకని దిగాలి. మళ్ళీ మీ అయ్యా ఆడుకుని అవుతున్నాడా చెప్పు. పోతాడేమో ఈరోజు మళ్ళా. ఏంది నిజంగానా? పోతాడు గాని నాకు ఒక చిన్న కోరుకుంది, అది తీరుస్తేనే. ఏంది అది? ఏం కోరిక? మా నాయన 8 గంటలకు పోతాడు ఊరికి. ఆ తర్వాత నన్ను టౌన్ తీసుకుపోయి 9 గంటలకు సినిమా చూపెట్టాలి. నేను రాత్రిపూట చూడలే ఎప్పుడు సినిమా. అరే రాత్రిపూట మన ఊరు నుంచి ఎట్లా బస్సులు లేవు, ఇంకా బండి కావాలంటే ఆ ముసలితోనికే పోవాలి. అది కాదు కానీ ఇంకోటి చెప్పు. లేదు నేను రాత్రిపూట సినిమా చూడలే ఎప్పుడు. అది చూసినాక ఊరికి వచ్చేదా, తర్వాత మా ఇంటికి పోదాం. ఇక మీ ఇంటికి పోదామా? అట్లంటే నేను ఎట్లనే 8 గంటల వరకు బండి తీసుకొస్తా కానీ నువ్వైతే రెడీగా ఉండు. సరే నేను పోయేసిగా. ఇక రాత్రిపూట జర మంచిగా వేసుకురా డ్రెస్. జాతర వేసుకురావద్దు. నువ్వు మంచిగా వేసుకురా ముందు, నేను మంచిగా వేసుకుంటా. అట్లే 150 రూపాయలు పట్టుకరా. లేవు నా దగ్గర పైసలు. పట్టుకరా నీ అమ్మ. నేను ఇంటర్వ్యూలో నేను మా ఇంటికాడ కారపొడుగులు కట్టుకొస్తా. జాతర లేచిన మొన్న. లేవు. తీసుకురా నీ అమ్మ ఎట్లా చేసి. సరే సరే తీసుకొస్తా. ఇప్పుడు బండి ఈ ముసలి డబ్బా బండికి తాళం కూడానా? వండిండాలి పండు
అంటున్నాడు కదా. బండి సప్పుడు అయితే బండి చాలా తెలిసి ఈ ముసలి వస్తే కలుపుతాం ఆయన. ఎవరాది? అరే రే బండి ఇడ్సా ఇడ్సు నువ్వు ఇడ్సు. నీకు కావాలంటే కోటి ఇప్పిస్తా. నీకు పొద్దుగాల వరకు బండి చేసి ఈడ పెడతా. నీకు కావాలంటే కోటరికి పైసలు కూడా ఇస్తా. నడకడు. నాకు నీ మందద్దు నీ పైసలద్దు. ఇడిచిపెట్టు బండి ఇడిచిపెట్టు పో. ఏం ముసలోడా దొడ్డి గీతలు పెట్టింది అట్లా అట్లా ఎవరు వీడియోలు ఎక్కడ కొట్టినావు? ఇప్పుడు బండి కూడా కొడితే ఎవరు అడగాలరా? లేవు లేవు దిగు బండి దిగు దిగు. బండి బండి దొంగతనం చేస్తావారా? నిన్ను గట్టెత్తని నీ బండి కాకుండా నువ్వు కాకున్నది ఊరో నీ ఒక్కదున్నారా బండి. నీ అమ్మ ముసలి బంకల్ నడు నడు. నీ అమ్మ ఇడ్సా నీ అమ్మ ఊ అంటే కొడతారు కొడుకు. నీ అమ్మ ఊరని ఒక్క మాట ఉంటారు. నీ అమ్మ కొడుక నిన్ను బండి అంటే కొడతారు కొడుక. నువ్వు చూసి బండి చెరల కాల్చి పడేసా కొడుక. చెరల కాల్చి నేను తీసుకొని నీ గుడిసెలు పెట్టుకో. ఇంకోసారి ఇటు మొక్కలు కనిపిస్తే నీ పైన తిప్పి చెట్టు కట్టెత్త కొడుక. ఏంది చాలాసేపు అయింది ఎవరైనా చూడగల. ఇడేమో వస్తలేడు. చాలు చాలు నీ సింగారం. వచ్చినావా? ఏమా అయిపోదామా? ఏ ముసలోడు బండి కోసం మనం పోతే బరిగేసుకొని బలి చేయి పిల్లమినా. అయ్యో ఎందుకట్లా చేసిండు? వాడు అంతే మెంటలోడు. నేను ముద్దు రెడీ వచ్చిన. ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళా? ఇక ఒకటి చెప్పేది నేను. ఈ నుంచి పోవాలంటే ఇంకా బస్సులు కూడా లేవు మన ఊరు నుంచి. మళ్ళీ ఎప్పుడన్నా నిన్ను సినిమాకి తీసుకోవతా కానీ మీ ఇంటికి పంపాయిగా. సర్లే ఫస్ట్ నేను పోతా. నా వెనకాల కొద్ది దూరంగా రా సరేనా? నేను ఇంట్లో పోగానే తలుపు మెల్లగేస్తా. వచ్చేసే సరేనా? సరే మరి నేను పోతున్నా. చూడగల తొందరగా నాడు. పోతున్నా కదా. నువ్వు ముందలా నేను వెనకిలా ఏం చేస్తా. ఏమైంది? ఆనే నిలబడ్డావు. ఎవరు వచ్చినట్లయింది. చూసిండ్రా? నేను చూడలే. ఏం కాదులేదా? ఇంకా స్టార్ట్ చేద్దామా? ఈడ కాదు కానీ రాగు. అరే ఏడనో తన పెట్టు. ఈడ కూడా రాదు. మంచిగా వచ్చుతో పెడతా జరాగు. మంచి పెట్టు. నేను కనిపిస్తలేను. కనిపిస్తుందా? రాని ముత్తాయి వచ్చినాక మాట్లాడదాం. పిలిపి ఈ ఊళ్ళో ఆడని ఉండాలి నేనన్ను ఉండాలి. వచ్చిండు చూడు. ఏమైందిరా? రే ఏమైంది? ఏమైందిరా? కొట్టిందిరా? ఎవడు నేను కొట్టింది? నేనే. ఎందుకు కొట్టినాం బావుని? తప్పు చేసిండు. మళ్ళా తప్పు చేస్తే కొట్టరావాన్ని. ఏం చేసిండు? ఏం చేసినావురా? వాడు రాత్రి ఏం ఘనకార్యం చేసిండో తెలుసా మీకు? మధ్యలేటి వాళ్ళ ఇంట్లోకి మధ్యలేటి లేనప్పుడు వాళ్ళ కూతురు ఒక్కతే ఉన్నప్పుడు ఇంట్లో దూరిండు వాడు. అందుకనే పట్టుకొని కొట్టిర్రు. ఎవరు లేనప్పుడు ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే కొట్టరా?
కొట్టిరు రాత్రి గట్టి కొట్టిరు చేపని దొమ్మినట్టు మీరు అందుకనే ఈ పంచాయతీ నడుస్తుంది వాడిని ఊర్లోకెళ్ళి ఎల్లగొట్టమని మధ్యలేటి అంటుండు. ఎట్లా ఎలగొడతారా? అట్టెట్ ఎలా కొడతారు? తప్పు చేసిండు. వాడు తప్పు చేసిండు కదా. ఆడు తప్పు చేసిండా? అంత పెద్ద తప్పేం చేసిండు? ఆడు ఆ పిల్ల ప్రేమించుకున్నాడు. నాకు తెలుసు ఆ సంగతి. ఈయన తప్పే లేదు. అయినా మీరు కొట్టిండ్రు. ఇగో ఆన్నే ఉండండి, కానీ ఊళ్ళో నుంచి ఎలగొట్టరు అది నడవదు. నీదేందే మధ్యలా? వాడు ఊళ్ళోకెళ్ళి వెళ్ళిపోవాలి, లేకపోతే నేనే కొట్టి చంపుతా. నా ఇంటికి వస్తాడు. కొట్టి చంపుతా అంటే చూసుకుంటా కూర్చుంటా. ఏం చేస్తావు? ఆంది తప్పని తెలిస్తే అప్పుడు నువ్వేం చెప్తావో వానితో నేను అది చేయిస్తా. లేదా నీ పిల్ల దగ్గర అడుగు, లేదా పంచాయతీ తీసుకురా, అప్పుడు నేను మాట్లాడతా. అందరి ముందర చెప్పాను, అప్పుడు తెలుస్తుంది ఎవరు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలను. ఇగో వాడు తప్పు చేసిన అని చెప్తుంటే వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అంటున్నావేంది? ఆ పిల్లని తీసుకొచ్చడం అంత మంచిది కాదులే కానీ ఇగో మధ్యలేటి మళ్ళీగాడు మళ్ళీ నీ పిల్ల జోలికి రాకుండా మేము చెప్తాం. నువ్వేమంటావో చెప్పు, అయింది ఏదో అయిపోయింది. నాకేంలే, గీడు ఊళ్ళోకెళ్ళి వెళ్ళిపోవాలి. నా కంటికి మళ్ళా కనబడదు. మళ్ళా అట్లెట్లా మళ్ళీ మాకేం కావాలో చెప్పవా? ఆ పిల్లని పిలిపించి పలికేంద్రి. ఆ పిల్లకి ఇష్టం ఉంటే మా మల్లిగాడికి ఈయనే పెళ్లి చేయాలి. గీనికా నేనన్నా ఊరిచ్చి పెట్టిపోతా కానీ ఈయనకి మాత్రం ఇయ్య. ఏదో పెద్ద మనుషులు న్యాయం చేస్తారు, పంచాయతీ కొద్ది నా ఇజ్జత్ ఇస్తున్నా. బారా ఆ రోజే రాత్రి ఈయన చంపి ముంద పెట్టాల్సిండే. మళ్ళీ సార్ వస్తే ఈయన కాలు చేతులు ఎరగొట్టి చంపేస్తా. పారా ఈయన సంగతి మళ్ళీ చూసుకుందాం. రే పోదాం పారా, ఎవడేం చేయలేడు కానీ పోదాం పా మన ఇంటికి. ఇట్లా ఉంటాయి చూడు మన పంచాయతీలు. తినరా మర్చిపోరా, పిల్ల అయితే యాడిపోదు. అరే ఆ పిల్ల నిజంగా నేను ప్రేమించి ఉంటే నీ దగ్గరికి వస్తుందిరా, నువ్వే చేసుకుందువురా. అరే ఇగో ఆ పిల్ల ఎక్కడి పోదని చెప్తున్నా కదా నీకు. నీకేమన్నా బాగాలేకుండా చెప్పు, నీ పెళ్ళి నేను చేస్తా. ఆ మధ్యరెడ్డి గారి సంగతి, ఆ పెద్దమ్మ సంగతి చూస్తా. రేపు పొద్దున ఊర్లో ఎట్లా నడుస్తారో చూస్తా. రే లేపుకపోరా, నేను కాదా ఎవడడ్డం వస్తారో చూస్తా. తినరాబే, తినరని అది మొగోడంటే అట్లుండాలరా. నీ ఎవ బాధపడతారా? ఓకే, వాళ్ళు ఏమన్నా ఆకాశం చూడిపడరా? తిను. అన్నా నమస్తే. నమస్తే శంకరన్న, ఇట్లా వచ్చినావు? నీ వద్దకే వస్తే తిన్నరా? తినే కూర్చుంటుంది. ఏం మళ్ళీ బాగున్నావా? బాగుండనా? మళ్ళీ ఏంది నాటకం ఇట్లుందానా? అందుకే కదా వచ్చేది. అన్నా రేపు ముందు నూరులో నాటకం ఉన్నది. సరే నువ్వు రేపు పొద్దుగాల నచ్చేసాయి. తప్పకుండా ప్రాక్టీస్ చేసి రాత్రి నాటకం చూసుకొని పోయావు. ఇగో అడ్వాన్స్ 500. నేను పోయేస్తా. ఉండరా, అదే చేద అయిపోదు. బాగా పని ఉన్నది. మళ్ళీ ఈసారైనా రా, నాటకం చూసిపోయావు. సరే పోయేస్తా. సరే నవరా. ఏంది ముందనూరు పోతున్నావా? అవునరా. అరే మల్లిగా నువ్వు కూడా రారా, నాటకం చూద్దాం. వస్తలే. అరే మళ్ళీ పోయిన వీడియోలు అన్నీ పోయినాయి. నేను ఇంతకుముందు నాటకాలు వేసినప్పుడు వీడియోలు తీయలేదు, తీయించుకోలేదు. ఈసారి చేద్దాంరా, నువ్వు మంచిగా వీడియోది తీద్దాం. రే ఈసారి మళ్ళా ఒడగొట్టరా రే. ఇంకేం పొగొడతావు బొక్కలు తిరిగినాక. అను ఏం చేస్తాం ఇక. మజాకనలేరా. అరే నువ్వు వీడియో తీసినాక దాన్ని యూట్యూబ్ అంటావు చూడు, దానిలో పెట్టి ఫోన్లో ఓకే ఏమంటావు? అట్లే వేద్దాం కానీ నాకేం మంచిగా లేదు. ఆ పిల్ల లేదు, కనిపిస్తలేదు అసలు. పెళ్ళి అని వేస్తారేమో. రే గట్లాంటివి ఏం మనసు పెట్టుకోకు. నేను అనుకుంటారే గట్లాంటిది ఏమైనా ఉంటే చెప్పిన కదా, లేపకపో నీ అవ్వని నేను చూసుకుంటా. రే 6 గంటలు అయ్యేసరికి నువ్వు ముందు ఉండాలి. సరేనా? ఇగో మహేందర్ అన్నా, మధ్యాహ్నం 1 గంట వరకు అన్న 11 మందికి భోజనాలు తీసుకురా. సరే అన్న. ఇక్కడికే తీసుకురా. సరే సరే.
ఏం రాజయ్య పెద్ద రాలేదు అయింది ఈసారి. ఏ ఆయనకు వయసు అయిపోయి ముసలోడు అయిపోయి ఏం చేస్తాడు? మనం కూడా అంతే, మెల్లమెల్లగా ఒకరొకరం చేయలేక ఇంట్లో కూర్చున్నాడే. నేను కూడా అంతేనే. ఈ ఏడాదే లాస్ట్ అయ్యేటట్టున్నది నాకు. ఏంది ముత్తయ్య ఏమన్నా సమస్యలా? జర ఆయాసమే, పేదిరినట్టు అవుతుంది, చక్కెర వస్తుంది. మరి డాక్టర్కు చూపెట్టుకున్నావా లేదా? ఏం చేస్తాడే డాక్టరు? ఆడ అదోటి ఇదోటి చెప్పాడు అనుకో, ఉన్న పువ్వులు ఎక్కువ అవుతుంది, దాంతో బీమారి ఇంకేదో పెరుగుతుంది. అవునే మరి. ఇక ఈ నాటకాలకి ఇట్లా మొత్తానికే బంద్ అవుతున్నాయి. ఇక కొన్ని ఏళ్ళు పోతే అసలుకే బంద్ అయితే. నిజమే. సోరోళ్ళు పిల్లగాళ్ళు రావాలి, వచ్చి ఇష్టం పెట్టి నేర్చుకుంటే నాటకం నిలబడుతుంది. అవునవును. ఏడస్తారబ్బా పిల్లలు, సినిమా స్టూడియోల ముందర పోయి అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఇట్లా మనలాగా వచ్చి కూర్చొని నాటకాలు నేర్చుకుంటే బాగుంటుంది కదా. ఇక సినిమాలు అంటే యాదకచ్చనే. నేను ఈ మధ్యలో షార్ట్ ఫిల్మ్ లో యాక్టింగ్ చేసిన. బూడా సినిమాలనా? మా అల్లుడు టౌన్ లో షార్ట్ ఫిల్మ్ చేస్తాడు. ఇక నేను నాటకాలు ఎత్తాను పాత్ర ఇచ్చిండు. అలా 2 నిమిషాలు ఉన్నా. ఓ వెంట నీకు చాలా కావిషలే. నీకు పెద్ద సినిమాలో పోవాలని బాగా కాయిష్ ఉండే కదా, పోలే. ఏ మనతో ఏమవుతుంది, యాస్టకొచ్చే తిరిగి తిరిగి. ఇగో ఇట్లాంటి షార్ట్ ఫిల్మ్ చేసి మంచిగా సంబరపడాలి. మన సంటలో మంచిగా ఉంటుంది. ఈ మధ్యలో మస్తు మంది షార్ట్ ఫిల్మ్లు చేస్తారు, ఊళ్ళల్లో కూడా మొదలు పెట్టిర్రు. ఇగో చూడు. అమ్మవాళ్ళంటికి పోదామంటే ఎప్పటికి ఇట్లే చేస్తావు. ఇద్దరం కలిసి పోయేదేనే, ఇద్దరికి బట్టలు పెట్టేదేనే. ఇద్దరం పోకపోతే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? పోయినసారి కూడా ఇట్లే చేసినావు నువ్వు. ఏం పెట్టిర్రే? చూద్దామన్నా, మనం కూడా చూద్దాం, తీసుకోనా? ఇక్కడ దగ్గర తొందర చూద్దాం. నువ్వు ఎప్పుడు నా మాట విన్నావని. బాగుంది, మంచి చేసినావే. మమ్మీ మళ్ళీ చెప్పను రావే. మా అత్తది ఇటు చూద్దాం. ఇక్కడి గోపాల గోపాల గోవింద గోవింద ఆపదుహరణ అంబుదిశయన మా పలుకులు విను మా కృపగనుమా. ఏ కృష్ణ ఆపద్బాంధవా, మమ్ము కాపాడే భారం నీవే తండ్రి. మరి ఇప్పుడు పేరు పొందిన ప్రముఖ కళాకారుడు మన ముత్తయ్య గారు దక్షుని ఏకపాత్రాభినయంలో మీ ముందుకొస్తున్నాడు, చూసి ఆనందించండి. ఈ మరిగాడు ఇంకా రాలేదు. అన్న జర జరుగు, అక్క జర జరిగే, జరాగ్ జరాగ్. స్టార్ట్ చేయి. అవమానం గల వాని మానసమును ఎంత, పరాభవము నుండి అభిమానం గల వాని మానసమును ఎంత ఏ ముసలోడా బాధ పెడుతుంది. ఎన్నికో మంచిగా అనిపిస్తుంది. అవమానం మానము గల వాని మానసమునకు ఎంత సంతాపము. ఏ బాబు, వీడియో బంద్ చేయి. సారీ ఆయన మంచిగా చేస్తలేడు. తీయను. ముత్తయ్య గారు ఇప్పుడు మంచిగా చేయండి. ముసలోడా. అవమానము మానము గల వాని మానసమునకు ఎంత సంతాపం కలుగజేయును. అభిమానము గల వాని మానసమును అవమానం ఎట్లు కలుగపరచును. పరాభవమన రోసము గల ఎట్టి వ్యక్తి నెట్టు నెట్టివేయును. సంపూర్ణ పూర్ణిమ సుధాంశు స్వచ్ఛాంశు సముదయ సమక్షమున నిరుపమ రమణీయ చంద్రశాలాభ్యంతరమున సకల సుకుమార ప్రసూన పరిమళ విలసితంస తోలికాతర్ప శకరముపై మంద 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 వాత జాత నూతన అద్భుత శీతలత అభంగ తరంగ మాలికా శ్రేణులో శయించను కంటికి నిద్రరాదాయని. అకట ఈ మహాకల్పమున ఈ దక్షుడికి పరాభూతి అనేది కలిగినదా? సమస్త నిర్జర మకుటాగ్ర మణిగణ నిరంతర సంశోభిత చరణ సరసిరుండనై నిఖిల భువన క్రియా చాతుర్య ప్రపూర్ణులైన ప్రజాపతి వర్గము అగ్రేసర భాసమనుడనై అల్లుని వాళ్ళ అవమానముందుతాయా? సకల దేవతా సమక్షమున అతని అనుచిత ప్రవర్తన నాకెంత చిన్నరికమును ఆపాదించింది. తానెంత భూనవర్త అయినప్పటికీ కూతురిచ్చిన పెద్దనుగా నన్ను సమ్మానించే అతని విధి కాదా? పాలకులే ఇటు మర్యాద రహితంగా నడిచిన పండితులు మాత్రం ఏ పాటి మర్యాద పాటించరు. ఈ వ్యధాభారము దుర్రమగుడకొకటే మార్గం. నన్నింతగా పరాభవించిన ఆ ఇందు మౌని ఇంకింతగా పరాభవింపవాలి.
జగజ్జనీయమానవులకు మహాయజ్ఞం ఒకటి సంకల్పించవలయు. ఆ సత్రమునకు సర్వలోకవాసులను సమాహ్వానించవలయు. త్రిశూలిని దక్క ఆ జన్మమునందు హరి విరించులకు మాత్రమే హవిని భాగంలో చేయవలయు. కరుణకు దక్క అది మదినెరింగి ఆ భూతేశుడు క్రోధావేశుడై ప్రమద గణాలతో అలి కాక్ష జ్వాల జాలములు రెక్కెత్తించుతూ దాడి వచ్చిన వచ్చుగాక. బ్రహ్మాండ బాండమే పిలపిలార్పటలతో బ్రద్దలకు మహా సంగ్రామం జరుగునుగాక. ఈ దక్ష బ్రహ్మ ప్రశస్తకమే వ్యత్యస్తమై హోమగుండమున మండిన మన్నుగాక. యజ్ఞమాగునది కాదు. జై పరాశక్తి, జై జై పరాశక్తి, జై పరాశక్తి. ముత్తయ్య గారి నాటకం చాలా అద్భుతం. ముత్తయ్య గారు ఈ పాత్రకు పెట్టింది పేరు. అబ్బా ముసలి ఏం చేసినావు తెలుసా? నువ్వు ఇంత మంచిగా చేస్తావు అని అసలు నాకు తెలియదు. అసి నీ అవ్వ నీలో మంచి యాక్టర్ ఉన్నాడు తెలుసా? అందుకేరా నేను నాటకాలు చూడడం చెప్పేది. ఎప్పుడైనా చూసినావా? తాగితివి పంటివి. మళ్ళీ ఏమనుకున్నావు? మస్తు యాక్టింగ్ చేస్తాడు. సినిమాలల్లా ఎప్పుడో పోయి ఎలిగెలిగేది ఉండే మా ముత్తయ్య. నిజంగా ముత్తయ్య నువ్వు సినిమాలకి ఇట్లా ఏమైనా పోవాలే, సినిమా మొత్తం గజ్జు అంటది. నీ అవ్వ ఏంలే, ఈసారి మళ్ళీ ఏమైనా షార్ట్ ఫిల్మ్ చేస్తే చెప్తలే ముత్తయ్య. ఏదైతే ఉంది, చిన్నదైనా పెద్దదైనా మన కోరిక కూడా ముఖ్యం. షార్ట్ ఫిల్మా చేపిద్దాం శంకరన్న. మా ముత్తయ్యని పెట్టి పెద్ద హీరోని చేయలే ఊరు అందరికి చూపెట్టాలి అంతే. మరి పైసలు అవుతాయి. పైసలు ఏమైనా ఉంటే నేను చూసుకుంటలే శంకరన్న. నేను చూసుకుంటా. ఆ షార్ట్ ఫిల్మ్ మొత్తం నేను చూసుకుంటా. కానీ మీ అల్లుని పిలిపి రేపు పిలిపి. ఆ టౌన్లో ఉంటాడు పిలిపిస్తా, రేపు కల్పిస్తా. రేపైతే పిలిపియా నా పక్క శంకరన్న, సరేనా? పిలిపి. అమ్మా ఏం చేసుకోమే డైలాగులు ఇట్లంటావు వాయబ్బా. ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం వెంకటేశు. ఎవరికి ఆయనక? అవును. సరే చూద్దాం మరి. సరే ఒకసారి ఏమైనా ఉంటే మాట్లాడదాం మరి. సరే ఉంటా. సరే చూద్దాం. నమస్తే శంకరన్న. నమస్తే అన్న. నమస్తే వెంకటేశు. తను మళ్ళీ తను ముత్తయ్య. నమస్తేనా. ముత్తయ్యకు సినిమాలు అంటే చాలా పిచ్చి. నువ్వు చేసిన షార్ట్ ఫిల్మ్ యాక్టింగ్ చేసిన చూడు, అప్పటి నుంచి నేను చేస్తానని చాలా ఆరాటపడతాడు. ఇక నువ్వు మాట్లాడుకో. ఇప్పుడు చిన్న క్యారెక్టర్కి ఇట్లా ఏమని చేస్తావా, లేకపోతే షార్ట్ ఫిల్మ్ మొత్తం నీతో ఏంద్రా? లేదనా, ఈయనే హీరో. ఈయన పెట్టి తీయలే సినిమా. అవునా? నాతో వేరే కథలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన వయసు తగ్గట్టు కథ రాయాలి. సరే నేను రాస్తా, మీరు పైసలు చూసుకోరు. తీసుకో అన్న. ఎంతైతే మొత్తం పైసలు? అవుతుంది 1,00,000. లక్షనా? 1,00,000 అయితే అంటే ముసలోడా. అరే పెడతానట్టు కదరా. నాతోనే అండి పంసార్లు చేసి కుదబెట్టినా గవే 10,000 ఉన్నాయి. మళ్ళీ లాగరా, తొందరగా పడతావు. చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. నేను మాట్లాడతాగు అన్నా. ఏమన్నా తక్కలేదు అన్నా? ఎంత అనుకుంటున్నావు? ఒక 10,000 అట్లానా? 10,000? 10,000 కాదు, ఫ్రీగా కూడా చేయదు. మంచిగా రావాలంటే పైసలు పెట్టాలిగా. ఇగో ఈ ఫోన్ ఉందా, ఈ ఫోన్లో కూడా తీయొచ్చు. కానీ పైసలు పెడితే మంచిగా పెద్ద పెద్ద సీన్లు, పెద్ద సినిమా లెక్క ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది కదా. వెంకటేశు కొంచెం జోరు రాదురా. అరే మామ, మొన్న ఊకిట్లా తీస్తేనే 65,000 అయినాయి. వీళ్ళకు మంచి కడక్ సినిమా తీద్దాం అనుకుంటా. పైసలు అయితే అన్నే, అందుకే చెప్తున్నా. ₹1,00,000 అంటే కొంచెం కష్టమే కదా. మా ఇద్దరితోన ₹1,00,000 లేవే, అందుకని ఆలోచించుకుంటా. ఇప్పుడు నేను కాబట్టి ₹1,00,000 చెప్తున్నా. అదే ఇప్పుడు నువ్వు బయటికి పోయినాకో 2 లక్షలు 3 లక్షలు చెప్తారు. గలీజ్ గాలు ఉంటారు, గలీజ్ గాలు. అర్థమవుతుందా? చూసుకోరు మరి. నేను మంచోను కాబట్టి చెప్తున్నా. ఏ మామా చెప్పు నువ్వు ఓ మాట. మంచి సార్, ఆలోచించి చెప్తా. సరే ఆలోచించుకోరు మరి. సరేనా? ఏదో ఒకటి చెప్పురు మరి. సరే సరే సార్ చెప్తా. సరే కాదు మామా. అరే మడిగా, కోరికలు తిరగక చచ్చిపోయిన వాళ్ళు అందరూ దయ్యాలవుతారా? నీవైతే అయ్యేటట్టున్నావు. నీ కోరికలు కాకుండా పీరికలు కాకున్నాయి. రేపటి నుంచి నువ్వు మందా లేదు చూడు. నేను ఒక్కడే తాగుతా. నువ్వు ఒక సస్తా అంటే నేను మందు పోయిన చూడు రేపటి నుంచి. తాగని. అరే ఆ షార్ట్ ఫిల్మ్ చేద్దాం. షార్ట్ ఫిలిమా? మనతోనే పైసలు అంటాయి. నాతోనన్న 10,000 ఉంటాయి, నువ్వుతో అవి కూడా లేవు. భూమి అమ్ముదాంరా. దానికోసం బుడ్డ సినిమా కోసం నువ్వు అమ్ముతావు ఆ భూమి. తిక్కగిట్లా పట్టింది అట్లా నీకు. ఆ భూమి అమ్మి 6 లక్షలు వస్తే 5 లక్షలు నాకు. అది కాదు కానీ నా కొడుకే 4-5 సార్లు అడిగినరా భూమి అమ్ము అని. అయితే నేను సత్యానికి తప్ప అన్నా. వాడు లోపటేమనుకుంటా ఏమో. ఎట్లాగో వానికి పోయేదే కదరా ఇది. నా పెన్లా ఉండంగా ఒకసారి ఈ మాట అన్నదిరా, జాగా నీ దగ్గర ఉంచుకో, ఎవరికైనా ఇచ్చినా ఎవరికైనా అమ్మినా
నీ పానానికి సంతోషమయ్యేటట్టుంటే చెయ్యా పని అన్నది. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం నాకు సంతోషం కదా, అందుకని నా కొడుకే ఇచ్చి వాళ్ళ దగ్గర ₹1,00,000 తీసుకొని షార్ట్ ఫిల్మ్ చేస్తా. ఏహే నాకు ఇష్టం లేదు కానీ ఎంతైనా నీ కొడుకే కదా, నీ కొడుకే కూడా నేనెందుకు కాదందు సర్తి. అరే మళ్ళీ షార్ట్ ఫిల్మ్ అయినాక నేను చచ్చిపోతే నీ అమ్మ చచ్చిపోతా అంటే నరుకుతోడు కొడుకా. అట్లా కాదురా, పుట్టిన వాళ్ళందరూ ఉంటారా, ఒకరు పోతారు ఒకరు ఉంటారు. కానీ ఒకవేళ పోతే నేను యాక్టింగ్ చేసిన ఆ ఫిల్మ్ తీసుకొచ్చి మనోళ్ళందరికీ మంచిగా చూపెట్టాను. అందరూ నా దోస్తులు చూడాలి గట్ల. నీ అమ్మ నీవేం చచ్చిపోవే, అసలు నువ్వేం చచ్చిపోవు. అది నా చివరి కోరిక అనుకో. చూడు నీకు అప్పయిపోయిన బాధ్యత. చూడు నువ్వేం చచ్చిపోవురా, నీ అవ్వ సినిమా తీస్తే మనం ఊర్లో అందరికి చూపెట్టాలి. నీ సినిమా తీస్తే నిన్ను ఎత్తుకొని తిరగాడలే ఊరు మొత్తం. ఎనకంత ఆగమవుతుండవు. నాయన గిన్నెకడి నరసింహ, ₹1,00,000 కావాలరా. లక్షనా? ఏంటికి? ఏం లేదురా, చిన్న పని ఉంది. అయినా నాతో నేడునే, నాతో పైసలు లేకనే కదా షాప్ పెట్టుకోనికి పైసలు లేకనే టౌన్లో ఊర్లో బట్టలన్నీ తిరుక్కుంటూ అమ్ముతున్నా. ఊరూరు మన భూమి అమ్ముదామా? భూమి అమ్ముదామా అంటున్నా. అమ్ముతావు. నువ్వు సంపాదించింది అదొకటి, అది అమ్మితే అందరం రోడ్డు మీదకి రామా? ఓ పని చేయి, అది నా పేరు మీద రాసి నేనే నీకు ₹1,00,000 ఇస్తా. అది కుదబెడితే పైసలు వస్తాయి. నేను టౌన్లో షాప్ పెట్టుకుంటా, నీకు ₹1,00,000 ఇస్తా. నేను కూడా అదే అనుకుంటాను రా. రేపు పోదాం రిజిస్టర్ ఆఫీస్కు. సరే. అవును, నీకు ₹1,00,000 ఏంటికి? చెప్తారా? చెప్తారా? నీకు చెప్పకుండా చేస్తానా? మనకి తినిపి. నేను తింటలే. ఏయ్ తిను. మెలేకు. నమస్తే సార్. మంచిది సార్, పోదాంపా. అరే మళ్ళీ అబ్బా సినిమా తీసుడే ఇంకా 2 టీవీలు కాడు. నిన్ను చూస్తుంటే ముసలి నా మీద నాకు చెప్ప మీద కొట్టినట్లుంది. ఎందుకు అట్లా? నీ అమ్మ నాకు ఇంత వయసు పెట్టుకొని కూడా నేను షాప్లో పంసార్లు వేసుకుంటా, ఊర్లో తిరలాడుకుంటా, డబ్బా కొట్టుకుంటా, నీ షాప్ వేసుకున్నారా వండుకున్నా. నీవేమో ఈ వయసులో కూడా నీకు నచ్చిన పని కోసం ఏమంటే ఏమో చేస్తున్నావు చూడు. నాకు చెంప మీద పట్ట కొట్టినట్లుంది. నేను కూడా ఏదో ఒకటి చేయలే. చదువులేరా, ముందు వెంకటేష్ ఫోన్ చేయి. చేసతి గౌడు. హలో వెంకటేష్. ఇగో ముత, నీ సినిమాలో యాక్టింగ్ చేస్తున్నావు కదా, ఆ సినిమాలు తీస్తే వచ్చినప్పుడు మా ఇద్దరు పెళ్ళి కూడా చెప్పరాదే, మేము కూడా యాక్టింగ్ చేస్తాం. చెప్తలే. అగో సార్ వచ్చాడు. నమస్కారం సార్. నమస్తే దోస్తు సార్. నమస్తే సార్. నమస్తే సార్, మేము కూడా యాక్టింగ్ చేస్తాం సార్. మీ దాంట్లో చేస్తారా? మీ ఇద్దరు కూడా? చేస్తాం సార్. మంచిగా చేస్తారా? అవును సార్, చేస్తాం. సరే, ఇక్కడ ఫ్రేము విష్ణు కెమెరా తీసుకొని రా, ఇక్కడ ఒక సీన్ చేసి పడేద్దాం. ఇగో ముత్తయ్య, ఇక్కడ సీన్ ఏంటంటే, నువ్వు ఊర్లో నుంచి వస్తుంటావు, వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటారు, అలా నాపి ఓ డైలాగ్ కొట్టాలి. అర్థమైందా సార్? ఏ డైలాగ్ కొట్టారు సార్? డైలాగు ఇదే, ఈ డైలాగ్. నాకు చదువు రాదు సార్. చదువు నేర్పిస్తా సార్. నువ్వు నేర్పిస్తా. ఏం చదువుకున్నావు? తెలుగు వస్తా సార్ నాకు. అవునా? ఇగో ఈ డైలాగ్ చెప్పు, సరేనా? రాముసుడా. అరే ఇగో విష్ణు గొడవడుతుంట. కొద్దిగా పెట్టుకో. వాళ్ళని ఏం చేయాలంటే ఇక ఫ్రేమ్ పెట్టుకో, మధ్యలో పోయి ఆపాలి. హీరోలాగా. ఓకే. ఏదేనే ఇట్లా గొడవ పడుతుంటారు. తిన్నదరక్క కొడుకుడు.
విష్ణు మొత్తము వచ్చి మధ్యలో వచ్చి ఓ పుల్ షాట్ పెట్టుకో. ఇట్లా కొట్లాడుతుంటారు వాళ్ళు. పుల్ షాట్ పెడితే మధ్యలో వచ్చి ఏమన్నా వాళ్ళిద్దరు ఈడు ఉంటారు. డైలాగ్ ఉంది, డైరెక్ట్ ముత్తయ్య ఇట్లా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా పడతా అన్నట్టు. ఫ్రేము అదిరిపోవాలి, ఇట్లా కూడా వాడతారు. బ్యూటిఫుల్ గా ఉండాలి. ఏమంటున్నా? సరే నలుగురికి ఆదర్శంగా ఉండాలి. సరే అని ఐకమత్యంగా కొనసాగి నువ్వు ఎందుకు ఇంత బిల్డప్ కొడుతున్నావురా? చిన్నగా ఇట్లా మొత్తం చెప్పాలి ఈ డైలాగ్ మొత్తం. పోతుంది సబ్జెక్ట్ ఉండు. తెలుసు కదా ఇంకా నీకు. అసలు 10,000 పెట్టి షార్ట్ ఫిలిం తీసేటోనివి 1,00,000 పెట్టేటోని పట్టినావంటే నువ్వు సూపరా. నువ్వు కుంకుమ ముంచకరా రే. సరే యాక్షన్ చెప్పు. వింటారా? చెప్పు. ఎందుకు కాదు? ఇద్దరు కావాలి కదా. ఇక్కడ చేసావా నువ్వు? నువ్వు గిరికిరా. ఈడొకడు ఆడొకడు నించోరి. ఈ నుంచి ఇటు వరకు చూడు మొత్తం. సరేనా? ఇవాడ నించో. అరే ఇగో ఏం లేదు, ఒకటి మొత్తం ఫుల్ వైడ్ తీసుకో. తాతా రెడీయా? రెడీ సార్. అరే పెట్టుకో. ఇగో ఇది జరుగు. నేను చెప్పినప్పుడు కొట్టుకోరి. అర్థమైందా? నేను యాక్షన్ అంట అప్పుడు కొట్టుకోరి. తాతా రెడీ సార్. యాక్షన్. ఏ ఆగురా, ఇద్దరం అన్నదమ్ముడు లెక్క ఒక్కరోళ్ళు శనురోళ్ళు కలిసిమెలిసి ఉండాలి కానీ ఆదర్శం ఐకమత్యం ఏమైంది? అదా అంటున్నావు. నీ డైలాగ్ మర్చిపోయినా. మళ్ళీ చెప్తా మళ్ళీ చెప్తావా? సరే సార్ మంచి చెప్పు. ఇగో ఇట్రా. రెడీయా? సార్. యాక్షన్. ఆగండి ఒక్కరోళ్ళు ఆదర్శంగా నీ అవ్వ నువ్వు నాటకాలు చేసినావు కానీ ఏమైంది? ఆ నాటకాలంటే పంతులు పెట్టుకుని 5-6 నేర్చుకున్నాం కదా సార్. మీరేమో ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు నువ్వు చెప్తావు అనుకున్నా కదనే. నువ్వు ఎందుకంటే ఆగమగం అవుతున్నావే? మన ఊరు భాషలు ఎప్పుడు నువ్వు అక్కడ చెప్తా. మా ఊరు భాష చెప్తాడు సార్. చెప్తావా? చెప్తా సార్. మీ భాషలో వస్తుందా? చెప్తా సార్, మంచిగా చెప్తా. సరే అరే చెప్తాడంట. ఈసారి తీసుకో మంచిగా. యాక్షన్. అరే ఆగుర్రా, ఏంద్రా ఇది? ఒక్క ఊరోళ్ళం ఒక్క చెట్టు నిండా బతికేటోళ్ళం. తెల్లారు లేస్తే ఒకరి మొక్కలు ఒకరు చూసుకునేటోళ్ళం. ఇదేం పిగులాటల్లా, రోడ్డు మీద తండ్లాటలు. ఇవేం పద్ధతులురా? ఇవేం బతుకురా ఇవి? పెద్ద గాలెత్తే పోయే పానాలు పెట్టుకొని ఈ తండ్లాటలేదురా, ఏం బతుకులరా? ఈ పైసల సరిగ్గా పడిపోయి ఏం తింటానమో ఏడ వంటానమో ఎట్లా బతుకుతానమో ఏమన్నా ఎడుకుంటున్నారా? అయ్యవని పట్టించుకోరు, పిల్లలు పట్టించుకోరు, ఊర్లు పట్టించుకోరు, మీ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా నాశనం అయిపోతారు కదా కుటుంబాల పని. ఇదేం పద్ధతులురా రేయ్? ఇది అర బతుకు. చిన్న పొట్ట శ్రీరామ రక్ష, చల్లగా తింటా హాయిగా వంట, అపనే బారు వచ్చే అపనే మకాన్, నా కంచం నా మంచం నా బర్ర నా అర్ర నా ముల్లే నా పిల్ల. ఇంతేనా అర బతుకు? ఈ స్వార్థంతో చచ్చిపోదామరా? ఇది అర బతుకు. నా వల్ల ఈ ఊరికేంటి, ఈ ఊరి వల్ల ఈ దేశానికి ఏంటి అని ఆలోచన ఎప్పుడైనా చేసినారా? ఈ ఒక్కటి తప్ప అన్ని చేస్తున్నారు. ఇది అర పద్ధతి. ఈ బజార్లో పడతా అనుకుంటారా రేయ్? ఇక్కడ కొడతారా కొడగలరా? నీ అవ్వా బాగా బలిసి తిందరక కొట్టుకుంటారా బజార్లా? మీరు మళ్ళీ నాకు కనిపిస్తే కొంకుని కొడగలరా? మనం రాసిన దానికంటే ఇట్లే మంచిగా ఉంది కదరా? నాకు కూడా అదే అనిపించింది. ఏమంటావు? ఇట్లే చేద్దాం. ఇట్నే చేస్తావా మరి? సార్. ఇట్నే చెప్తావా? చెప్తా సార్. చెప్తాడు కదా? ఇట్లా చెప్తాడు. సరే ఇంకో సీన్ చేద్దాం. మళ్ళీ మా ముత్తాయి అంటే ఏమనుకున్నావు? ఎప్పుడో ఎలగాల్సిన సార్. దుడుచుకో. అరే ఏం చెప్పినావు ముత్తయ్య? హలో, అరే కూల్ డ్రింక్ బిర్యానీ తీసుకొని రా. ఇక్కడ చెన్నూరు ఉంది, ఇడు చెన్నూరు కాడికి రా. 3 గంటల వరకు రా. సరే మరి వచ్చిన తర్వాత పైసలు తీసుకో. సరే. అరే మళ్ళీ కొడుకు క్యారెక్టర్ చేస్తావా? నేను చేయను, నాకు రాదు. అరే చేయరా, మంచిగా ఉంటుంది. నాకు రాదు. చెయ్యి, ఉత్త కూర్చొని చేస్తావు, చెయ్యి. ఏం కాదా? చేసానే, మరేం చేయమంటివి? నేను చెప్తా. అమ్మా నువ్వు లోపడుకో. నుంచో లోపడుకో. నువ్వు లోపడు. ఇడవాల చెప్పులు చెప్పులు ఇటు లోపడుకో. ఇగో ముత్తయ్య వాళ్ళ కొడుకు ఎలా కొడతాడు ఉండుగా. వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మని ఎలా కొడతాడు? వాళ్ళ అమ్మ నీ కాడికి వచ్చేసి అడుగుతుంది, కొడుకు ఇట్లా బాధ పెడుతుండు, చెప్పయ్యా బుద్ధి చెప్పయ్యా అని అడుగుతాడు. గిది సీను. అరే అర్థమైంది కదా? ఇగో అరే ఇగో నువ్వు చూసుకో. కెమెరా ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. వాళ్ళు నడుచుకుంటూ వస్తారు పడాలి. ఇగో తాత ఇట్లా ఇడికి నడుచుకుంటూ వస్తాడు పడాలి. అంత క్లారిటీ ఉండాలి. అర్థమైందా? రెడీ కదా మీరు? తాత నీ పొజిషన్ ఇది, వీడికి వచ్చి నించో. మంచిది.
నేను ఎట్లా రావాలనా? నువ్వు ఇట్లకి వెళ్ళరా, ఇట్లా సైడ్లోకి వెళ్ళరా, అర్థమైందా? వచ్చి మళ్ళీ ఇట్లా వస్తున్నా? ఇగో గిడ గిడ పక్కకు రా. అరే రెడీయా? రెడీయా అమ్మా? రెడీ అన్న. తాత ఇగో. అరే ఆనా? ఓ రెడీ? రెడీ సార్. యాక్షన్. అమ్మ నడు అమ్మ, మందుకు పైసలు లేకుండా పింఛను పైసలు ఆడుకొట్టుకుంటా నడు. నువ్వు ఇంకా ఇప్పటి నుంచి నాకు కనిపించక మళ్ళా. నేను ఆడ తెచ్చితో నువ్వు నా సుట్టు తగులుకున్నావు. తాగుడు అని అంటావు. అనుకున్న కొడుకు బువ్వ పెట్టేది నాకు పెట్టేది పోయి నీకు పైసలు ఆడదేవాలి. చెప్పు పెద్ద మంచి చెప్పు. కన్న తల్లి ఇలువదిలోని కొడుకు కుక్కతో సమానం రా. కన్న తల్లి ఇచ్చిన జన్మ జన్మ. ఏ తాత ఏమైంది డైలాగ్ పోతుంది? అరే నీకు వచ్చినట్టు ఇప్పుడు చెప్తా నువ్వు నీకు వచ్చినట్టు చెప్పు. చెప్తా. అర్థమైందా? చెప్తా. అరే నువ్వు కొంచెం ఇట్లా ఎనర్జీ రేయ్. ఒక్క నిమిషం ఆగు. యాక్షన్. రేయ్ నెత్తిన పురుగిట్లా మెసిరిందారా? సిగ్గుందా నీ అవ్వ? ఒక్కటి జరుస్తా కొడక. నీ తల్లిని ఇంట్లోకెళ్ళి వెళ్ళకూడదావురా. 20 లక్షలు 20 లక్షలు లేవు. మూసుకొని పండింట్లా. అమ్మా నీ కూడు పెట్టకపోయినా వీడు ఏమన్నా అంటే మళ్ళీ నా దగ్గర రా. తీసుకుపో చల్. పైసలు ఆడకపోతే తీసుకుపోతా. నీ అవ్వ ఇంకా మాట్లాడతా. కట్ 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 అన్నా ఇదేందో పెద్ద రైట్ స్టోర్ లాకుంది కానా? ఏంలే, ఈయన ఊళ్ళో పెద్ద మనిషి అన్నాడు. ఊళ్ళో అందరు తీర్పు చెప్తుంటాడు, పంచాయతీలు తెంపుతుంటాడు. ఊళ్ళో అందరు పంచాయతీలు తెంపే ఈయన ఇంట్లో ఉన్న అత్త కోడలు పంచాయతీ తెంపలేక ఊరోళ్ళు పోతాడు అన్నట్టు. ఇక మళ్ళీ ఊరోళ్ళు తీసుకొస్తారు, అది వేరే విషయం. ఇక అంతా గట్ల గట్ల ఉంటుంది స్టోరీ. అరే నెక్స్ట్ సీన్ రెడీగా ఉన్నావు కదా? రెడీ ఉన్నా. మనం నెక్స్ట్ సీన్ చేసుకుందాం. దా పోదాంపా. అమ్మా మంచిగా చేసినావు, మళ్ళీ వస్తా. మంచిది. దా పోదాంపా. నన్ను కూడా ఇరికిసి నువ్వు చేసింది చేస్తావు. 4 రాళ్ళు వేస్తూ పోతే ఒక్క రాయి దగలబోద, ఒకటి కూడా దగలబోతే పోయేదేందిరా. నవ్వు ఉడితే నవ్విపోని, ఏడు పేదు ఏడ్సిపోని, సోయి వెట్టి ఉన్నతోన గూలవడుకురా. సినుకు సినుకు చిన్నవాన తుంపిరైన భూమిలోన, గట్టి మొలక ఎల్లదీస్తే పండగే గదా. ఉలుకు పలుకు యాది లేక సాపమీన ఊర్లె కంటే, 3 కాళ్ళతోన గుట్టలెక్కు దంపద. ముత్తయా 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 ఏందయా, ముత్తయా ఏందయా, బొక్కలన్నీ గట్టిగున్నయా. కొండమీన కోతులే దిగిరావా, మనసు గిట్ల సోరదైతే. బండలైన బద్దలై పడిపోవా, గుండె గిట్ల గట్టిదైతే. చీకటే చిన్నదై తెల్లవారేనుగా, ఆకలే దారిలా మారలేదా. కదలని మానులే నీడనిస్తుండగా, మనసిగా మన పని చెయ్యలేమా. ముత్తయా 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 ఏందయా, ముత్తయా ఏందయా, నడుములన్నీ చక్కగున్నాయా. విష్ణు అన్నీ చూసుకొని కార్లో పెట్టు. సరే తాత ఉంటా. మన ఇంకా ఎడిటింగ్లో అవి పని ఉంటుంది, అదొక 15 రోజులు పడుతుంది. మీరు టౌన్కి వచ్చేయాలి, అడా సినిమా చూద్దాం సరేనా? నా స్టూడియో ఉంటుంది సరేనా? అయ్యా మంచిగా వస్తుందా? నువ్వేం టెన్షన్ తీసుకో, మంచిగా వస్తుంది సరేనా? ఉంటా మళ్ళా. సరే మళ్ళీ కలుద్దాం మళ్ళా. ఓ ముత్తాయి తాత, నీ మనవాడు కళ్ళు తిరిగి కింద పడిపోతే నీ కొడుకు దవాఖానకు తీసుకుపోయా చూడు. ఏమైందమ్మా వానికి? ఏమైందో కళ్ళు తిరిగి కింద పడిపోయా. ఒకసారి చూడిపో ఏమైందో.
ఏ తాత తాత రమేష్ వచ్చినావారా సరే సరే పెట్టి నరసింహ ఏమైంది ఏమైంది వానికి డాక్టర్కి చూపెట్టిన టౌన్కి తీసుకుపోవాలన్నట తీసుకుపోయినా అక్కడ చూపెట్టి దేని సంగతి తెలుస్తుంది రమేష్ గారికి ఫోన్ చేసిన టౌన్కి వేస్తా ఏం కాదు కదా ఏమోనే చూపెట్టినాక తెలుస్తుంది ఇప్పుడు ఏం తెలియదు నాకు జయ నువ్వు ఎక్క ముందు సరే జాగ్రత్త జాగ్రత్త బిడ్డను భద్రంగా ఎక్కి అయ్యా ఇగో ఇన్ని తీసుకో నాయన నువ్వు బయటకు వస్తున్నావు నువ్వు ఇంటికన్నా ఉండు నేను పోయి చూపించుకొని వస్తా పైసలు ఉన్నాయరా పైసలు పైసలు సరే సరే పెట్టుకో అరే రమేష్ భద్రం తీసుకోండి భద్రం భద్రం అరే వచ్చినవా ఎట్లున్నా వానికి నాకు ఆ మొన్న నీకు ₹1,00,000 ఇచ్చినా కదా ఫస్ట్ అవి 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 అయిపోయాయి కదరా ఏంది అయిపోయానా ఎవరికి ఇచ్చినావు ఏం చేసినావు అది చిన్న సినిమా తీయడానికి ఇచ్చిన ఏంది సినిమానా జీ వయసులో సినిమాలు ఏంది సినిమా తీయడానికి పైసలు కాలబెట్టినావు నువ్వు మనిషివే నన్ను అసలు సిగ్గుతారా ముందా కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అరే భూమి కూడా పెట్టిన పైసలు నీ దగ్గర ఉన్నాయి కదరా అవి వాడుకో బిడ్డ నువ్వే ఉంచుకో నాకేమవుతుంది నెత్తిన శనిగాల పడ్డది నాకు ఏం చేస్తాం మొన్న నా షాప్కి 3 రోజుల కిందనే 15,000 కడితే ఆ మార్కి పైసలు కడితే ఏడికే చేయాలి నేను ఇగో ఉన్నా ఈ 10,000 కూడా తీసుకొని ఎవరు ఆడిపో నీ అవ్వ వాడికి ఏం కాదురా నువ్వు భయపడకు గాబరపడకు నోరు మూసుకొని ఏడన్నా పోయి సాపు కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా మనిషి అసలు ఆ పోరాడు దౌకన్నా పడ్డాడు తీసుకుపోయి సినిమాలోకి ఎగురున్నాడు తాగి తందనాలు ఆడుతున్నాడు పెద్దమ్మా నువ్వు ఆగు పెద్దమ్మా పెద్ద నీకు తెలియదు నీకేం చేసిండో తెలియదు ఈ పెద్ద మనిషి ₹1,00,000 తీసుకుపోయి సినిమా కాల పెట్టిండు నా కొడుకు దౌకన్నా ఉన్నాడు ఎవడు ఇవ్వాలి పైసలు నువ్వు ఇస్తావా పెద్దమ్మా అందరు ఇప్పుడు మంచిగా మాట్లాడతారు నా కొడుకు సాగు బతుకులు ఉన్నాడు ఏం చేయమంటావు నేను చెప్తున్నా అప్పుడే చెప్పినా నాకు భూమి ఇయ్యు 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 అని ఇచ్చివా పెద్దమ్మా మీకేం తెలుసే నీకేం తెలుసు పొద్దున్న లేచి బట్టలు అమ్ముకుంటా రోడ్డు మీద తిరిగి కష్టపడి బతుకుతుంటే ₹1,00,000 కాలబెట్టిండు గురించి ఆలోచించకుండా తాయి తిరలాడుతుంటాడు నేనేందుకు సాకాలు ఇంట్లో పెట్టుకొని ఎడన్నా పోయి సచ్చిన మంచిగా ఉంటుండే సోపు ఎడన్నా పోయి ఏం కాదులే ముత్తయ్య నువ్వేం బాధపడకు వీళ్ళకి ఇప్పుడు తెలియదులే మనం పోయినాక తెలుస్తుంది బాధపడకు కూర్చో కొద్దిగా నిమ్మలంగా కూర్చో సెందురుడే సోలిపాయే పోరాడే సంద్రాన సందెలుగేసే జారేసి కట్లోనా ఓహోయ్ ఆ తూరుపు కొమ్మల్లో సిరుదీపురమే కూసేలా ఈ పొద్దు ఆరాటాలే సూపేనా ఓహోయ్ ఎలితేదో ఎనకనే సాగే జింగిర్దానా 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 ఓయ్ మలుపేదో ఎరగని గాదే జింగిర్దానా 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 ఓయ్ ఇగరాని సెదరపురాయే జింగిర్దానా 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 ఓయ్ ఎటుదాకో తెలియని దారే జింగిర్దానా జింగిర్దానా ఓయ్ కదిలేటోడు జింగిర్దానా 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 హోయ్ ఇడిసేనా పయనం పోరు జింగిర్దానా 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 హోయ్ పడిలేసి బ్రతికేటోడు జింగిర్
జింగిర్దాన 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 హోయ్ మరిసే నా గమనం తీరు జింగిర్దాన జింగిర్దాన హోయ్ నీతో నీ ఎనక లోకం రాదు కదా ఏదో ఉందనక నీలో ఉన్న వ్యధ కాదే పిట్ట కథ నీకే తెలుసు గదా ఏ పొద్దు మబ్బే కమ్మీదా గోరు ఎనకాల ఓ పొద్దు తిరిగేనో గది మారేరా ఏ సిక్కు దారానైనా ఉండుంటే గమనానా ఓ పక్క ఇసిరేసి పోతుండా హలో మళ్ళీ చెప్పు డైరెక్టర్ సాబ్. ఎక్కడున్నావు? షాప్ కాడున్నా, పని చేస్తున్నా. అవునా, మీరు మా స్టూడియో కాడికి రండి, సినిమా రెడీ అయింది. ఆ ముసలోడు లేడు కదా, ఊరు ఇడిచిపెట్టి ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయిండు. ఎందుకట్లా? ఇంటికాడ చిన్న లొల్లైంది. 15 రోజులే ఎక్కడ కనిపిస్తలేడు, ఎత్తుకుతే కూడా ఎక్కడ మాస్ ఎత్తుకులాడితే ఎక్కడ దొరకపా. అరే ఇప్పుడు ఎట్లా? మీకు సినిమా చూపిద్దాం అనుకున్నాగా. ముసలోడు లేడు కానీ మీరైతే రిలీజ్ చేసుకోండి. రిలీజ్ చేసినాక నాకు వాట్సాప్లో కూడా పంపిరు, నేను చూస్తా. సరే సరే పంపిస్తుంది. సరే కానీ డైరెక్టర్ సాబ్ ఇంకోటి ఒకటి చెప్పు చెప్పు. అది జర మా ముసలోనికి యూట్యూబ్లో కాకుండా ఒకటి బట్ట సినిమాలాగా ఏమన్నా వీలవుతుందా? అవుతుంది, ప్రొజెక్టర్లు ఉంటాయి, దానికి 10,000 ఖర్చు అవుతుంది మళ్ళీ. అంతేనా? అట్లయితే ఒకరోజు చూసి చెప్తా, జర రెడీగా ఉంచురి. మనం ఊరోళ్ళంతరం పెట్టి చూపిద్దాం మళ్ళీ బట్ట సినిమాని. సరే చూపిద్దాం మరి. సరే మళ్ళీ ఉంటా. ఓకే సాబ్. మళ్ళీ అరే మళ్ళీ ఏంది? మా నాయన కనిపించిండా? లే నాకు కనబడలే. నీ అవ్వ నీకు ఆయన అంతగానో బరువవుతున్నాడా? పొద్దున్న లేస్తే ముసలో తిట్టుకుంటా కూర్చుంటావు. నీ అవ్వ ఏం మనసులో మీరు? అరే ఏం లేరా, తప్పైంది. ఊరు తిరిగి బండి మీద వెతుకుతున్నా, మా నాయన ఏడవైంటో కనిపిస్తలేడు. జర కనిపిస్తే ఇంటికి పట్టుకరా. తీసుకొస్తలే. అరే అరే చెప్పుడు మర్చిపోయినా, ఆ పంచాయతీ అయిన పిల్లుంది చూసినావా? అవును. ఆ పిల్లకు లోపల లోపల పూల పనులు అయ్యా నీకోసారి గుర్తు చేద్దామని చెప్తున్నా. వచ్చే నెలల్లో పెళ్ళి. అమ్మ నీకే తెలుసు. మన వాళ్ళ నాయన మొన్న వేరే తోళ్లకు దావత్ ఇచ్చిండు. నీకు తెలుసో తెలియదా అని ఒకసారి గుర్తు చేద్దామని చెప్తున్నా. నీ అమ్మ ఆ కొడుకును కొట్టి ఆ చింతపండు మొక్క ఎత్తుకొని పోతాయి ఈరోజు. అరే మా నాయన కనిపిస్తే ఇంటికి తీసుకురారే. వస్తున్నావురా గుండు కొడుక. నీ అమ్మ ఈరోజు నేనా నీవో తెలిపోలే. బయటికి రారా. ఓ శైలు, ఓ పిల్ల బయటికి రా, పెళ్లి చేసుకుందాం మనం. కొడుకు సంపి పడేసాడు. ఆరదే బతికిపోయాడు కొడుకు, సంపుతాను ఎత్తి వాళ్ళ కొడుతూ కొడుకు ఈరోజు. నా బిడ్డగా నీకు నాకు అమ్మ చూసుకుంటా చూసుకుంటా. ఊరు బయట కొడుక ఎవరు వస్తారో చూద్దాం. కొడుక ఈసారి సంపేత నా కొడుక. లోపల గారి అవులాగానే ఏం చేయను అది చేస్తా.
అరే మళ్ళీ ముత్తయ్య దొరికిందా? ఏ ఇంట్లో చిన్న లొల్లైంది, 15 రోజులు ఆడుకోండి కనిపిస్తలేడు. అరే ఊరోళ్ళు కూడా ఏంద్రా? నేను ముత్తయ్య కోసమే వచ్చిన, అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. ఏంది అది? అరే మనం షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసినాం 3 రోజుల క్రితం. అరే ఏం చూస్తారు తెలుసా, మొత్తం ముత్తయ్య గురించే కామెంట్లు కొడుతురు. మంచిదే కదా. మంచిదే ఏంద్రా, నీకు ఇంకో విషయం చెప్తే షాక్ అయిపోతావు. ఏంది? నాకు ఒక డైరెక్టర్ కాల్ చేసిండ్రా, అది ఏదో పెద్ద పెద్ద సినిమాలు తీసిండు. నిజం రా, అనికి మన ముత్తయ్య కావాలంట, సినిమాలు పెట్టుకుంటాడంట్రా. నిజంగానా? నాడు నీ అమ్మ పట్టుకోతాం పా, ఆడునా సస్తుండే సినిమా 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 అని. నాడు ఈరోజు ఎట్లా చేసి పట్టుకోతాం పా, పోదాం. యాడున్నా ఈరోజు తంతా చూడుకొని తన్ని తీసుకొస్తా, నేను దొరికిస్తా పా. యాడున్నా ఎట్లకెళ్ళి పట్టుకుందాం పా, నేను ఎట్లా చేసి కనిపించినా తెల్లెంటికలు ఉంటాయి, లా ఉంటాడు. లే నాకు కనబడలే. ఇగో చూడు చెప్పిపోతే నేను చేస్తారా? నీకు సినిమా ఛాన్స్ వచ్చింది, ఊరుకోపా. పని పడేటరా రే, నీకు సినిమాలో యాక్టింగ్ ఛాన్స్ వచ్చిందిరా నాయనా. నేను రానుపో, నేను నమ్మను. అరే నిజం రా నాయన, నీ షార్ట్ ఫిల్మ్ ఎవడో చూసి నువ్వు పీకినవనుకున్నావు అని ఫోన్ చేసిండు. నువ్వేమో ఊర్లు పట్టుకొని తిరుగులాడుతుంటావు. నీ ఏవో చెప్తే ఇంటలేవు. ఒకసే మాట్లాడతావు. ఇది ఇట్లా కాదు కానీ వెంకటేష్ పట్టుకో, తీసుకుపోయి డైరెక్టర్ ముందు నిలబడదాము. అరే మళ్ళీ ఏం చేస్తుర్రా? ఫ్లెక్సీలు కడుతున్నాము. సర్పంచ్ దా ఎట్లా? ఏ సర్పంచ్ కాదు, ముత్తాయిది. అంతగానే మేం బీకిండ్రా అంత ఎత్తున కడుతుర్రు. చిన్నయ్య జరాగు అది పట్టుకో. చూడు ఇక్కడ చూడు, రేపు రా టాకీస్ కాడికి చూద్దాం. జనాగా వస్తున్నా, కిందికి వస్తున్నా. నాకు ఊరంతా గజ్జి మనలే పరిశాన్ అవుతారు. చూసుకుందాం రేపు. వస్తున్నావు. మీ అత్త చట్నీ చేసింది, నా బిడ్డకి ఇష్టం. ఇక తీసుకోమాలా? సరే చూసుకోవాలా మరి. పరా పెట్టు ఇట్స్ ఇంతేగా. ఏ మాట కా మాట, నువ్వు ఆ పిల్లని చేసుకున్నావు కదా, మూతవారివిరా. నేనేం చేసినా అంతా ముసలోడు చేసిండు, ఊర్లో పెద్ద లొలిపెట్టి చేసిండు. అవునా? మా మామకి నా మీద కోపం ఉంది కానీ కొడుకు బయట పడతలేడు తెలుసా. అట్లానా? బాగానే చేసుకున్నావురా నువ్వు. మళ్ళా ఏమనుకున్నావు? మళ్ళా ముసలోడు ఉన్నంత వరకు నాకు ఇంకేం కాకపోయా. ముసలోడు ఇందు మూలంగా పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి చెప్పేది ఏంటంటే, మన ఊరి ముత్తయ్య యాక్టింగ్ చేసిన సినిమా టౌన్ లో ఉన్న టాకీస్ లా రిలీజ్ అవుతుంది. వచ్చే శుక్రవారం అందరూ టౌన్ కు వచ్చి సినిమా చూడాలి.
నడు నడు అమ్మ అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో లోపల లోపల కానీ కానీ కూర్చోండి కూర్చోండి ముందైతే తిరంగాని రండి రండి నడు చేయమంట వాడు నా మనవడు, వాడి మీద చేయేస్తే నరికేస్తా. సావు వాడి దగ్గరికి వెళ్ళాలంటే ముందు నన్ను దాటాలరా. మనవడా, నీకు నేనున్నా, నువ్వు వెళ్ళు. వాడు ఈ పొలి మీద దాటి వెళ్ళకూడదు. ఇజ్జత్ కా సవాల్. నాన్న దగ్గరికి వారా ముసలోడా ముసలోడా లోపోందా ముసలోడా ఓయ్ ముసలోడా ముసలోడా ఓయ్ ముసలోడా ముసలోడా ఇట్లా వేసినావు ఏమ్రా ముసలోడా ముసలోడా ఏంద్ర ఇట్లా వేసినావు ముసలోడా విడిచిపెట్టిపోతావేమ్రా రే ఇట్లా వేసేమ్రా ఎలే నీ ఎవరిని ఇప్పుడే చచ్చిపోతాను రా. ఇంకా 10-15 సినిమాలు పూర్తి చేసి అప్పుడు చచ్చిపోతా. నీ అమ్మ నీకు ఎంతగానం కావాలంటే నా ముందర లేదు యాక్టింగ్. సినిమాల ముందర పోయి చెప్పు డైరెక్టర్ల ముందర. నీ అవ్వ ఎంతగానో పేరుకున్నా తెలుసా నీ అవ్వ మజాక్ చేసిన లేరా నడవసి నీ అవ్వ మళ్ళా నడో. అరే కోపంగా అక్కరా ఏం కోపంగా సరే కానీ సినిమా ఎట్టుందిరా? సినిమానా మొత్తానికి పరద మీద కనిపించినవరా ముసలోడా. సినిమా సూపర్ ఎట్టసా.
ఓ ముసలోడా ఏందిరా ముసలోడా ఏందిరా చెప్పు. నీకు అప్పట్లో ఏదో సినిమాలో అవకాశం వచ్చిందన్నావు కానీ ఏం సినిమా అది? ఏం సినిమానా? ముత్తురా, రజనీకాంత్ సినిమా. ఏంది సూపర్ స్టారు తిలనా? అమ్మ ముసలోడా చెప్పపోతే కానీ మళ్ళీ ఎన్ని రోజులు